afternoon అండి. దాసరి కార్తిక్. Okay, please switch on your camera. Karthik. Dasari Karthik. Please switch on your camera. Okay, good. Karthik, ఎక్కడి నుంచి మీరు? పిడుగురాళ్ళ. ఓకే ఓకే. కార్తిక్ చెప్పండి, ఏంటి మీ సమస్య ఏంటి చెప్పండి. అదే సార్ మా నాన్నగారు అదే ఏది తిన్నా వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది సార్ ఎప్పుడు. ఏంటండి? ఏది తిన్నా ఎప్పుడు వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉంది అట్లాగా? 4 years నుంచి. 4 years నుంచి వచ్చినట్టు ఉంటుందా, వస్తుందా నిజంగా? వచ్చినట్టే ఉంటుంది, రాదు. రాదు. ఓకే, ఎక్కడ చూయించుకున్నారా దానికి? చూయించాం సార్. ఎక్కడ చూయించారు? విజయవాడ అక్కడ. ఓకే, ఏమన్నారు చూయిస్తే? ఏం లేదు, కొంచెం టెన్షన్ తగ్గించుకొని అన్ని సవ్యంగా చేయమన్నారు. టెన్షన్ తగ్గించుకొని అన్ని సవ్యంగా చేయమన్నారు. ఏం చేస్తుంటారు మీరు వృత్తిపరంగా? నేను స్టూడెంట్ సార్. స్టూడెంట్. ఏం చదువుతున్నారు? ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఏమున్నాయి టెన్షన్స్ మీకు అయినా? ఇంకా కాలేజ్ ఇంకా. ఓకే, చిన్న చిన్న టెన్షన్స్ అనేవి ఉన్నాయి అన్నమాట కాలేజీకి సంబంధించి. ఓకే, రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా మీరు చేయించుకున్న రిపోర్ట్స్? డాక్టర్స్ దగ్గర చూయించుకున్నప్పుడు స్కాన్స్ చేశారా? ఉన్నాయా? ఉంటే తీసుకొని ఒకసారి రిపోర్ట్స్ చదవండి ఒకసారి, ఎసెన్స్ అర్థమవుతుంది. అన్ని ఏం లేదని వచ్చింది సార్, రిపోర్ట్ మొత్తం నార్మల్ గానే ఉందని చెప్పారు. రిపోర్ట్ మొత్తం నార్మల్ గా ఉంది. ఓకే సరే, ఓకే. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మన క్లాసెస్ నుంచి? కొంచెం స్ట్రెస్ రిలీవింగ్ మెథడ్స్ కానీ. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు అయ్యే కరెక్ట్గా అందుతాయి ఇక్కడ మీకు. స్ట్రెస్ రిలీఫ్ మెథడ్స్ అన్ని కూడా కరెక్ట్గా మీకు ఇక్కడి నుంచి అందుతాయి అనుకోండి. ఓకే గుడ్. ఓకే, రాజశేఖర్ గారు కెమెరా నుంచి. రాజశేఖర్ గారు కెమెరా నుంచి. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు కెమెరా నుంచి. ఓకే ఓకే. రాజశేఖర్ గారు ప్లీజ్ స్విచ్ ఆన్ అవర్ కెమెరా. ఓకే, కనెక్టింగ్ మోడ్ లో ఉన్నారు. ఓకే, రాజశేఖర్ గారు కెమెరా ఆన్ చేయండి. ఓకే, రాజశేఖర్ గారు మాట్లాడండి. రాజశేఖర్ గారు మాట్లాడండి. కన్యా మాట్లాడండి. ఓకే, నేను మీ అందరితో లాస్ట్లో మాట్లాడతాను. ఓకే, మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు క్లాస్కి. ఈరోజు క్లాస్ కట్టినటువంటి దాసరి కార్తీక్, రాజశేఖర్, సుకన్య, శ్రీనివాసరావు గారు, మీ అందరికీ ఈరోజు క్లాస్కి స్వాగతం అండి. ఈరోజు 1 minute. ఓకే, రాజశేఖర్ గారు మాట్లాడండి. మైక్ ఆన్ చేయండి. ఓకే, రాజశేఖర్ గారు ఎక్కడి నుంచి మీరు?
అనంతపూర్ సార్, రేవకొండ. అనంతపురం. మొన్న లాస్ట్ 2 days బ్యాక్ అటెండ్ అయ్యారు కదా మీటింగ్ లో. చెప్పండి మీ సమస్య ఏంటి? సార్ బ్యాక్ పెయిన్ ఉంది సార్. బ్యాక్ పెయిన్. ఓకే. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్. ఎన్నాళ్ళ నుండి ఉంది అలా? సార్ డిప్రెషన్ చాలా ఉంది సార్ నాకు. డిప్రెషన్ బాగా ఉంది. ఓకే. ఓకే. టైంలో డ్యూటీ వదులుకున్నాను. అది బై మిస్టేక్ తప్పు జరిగిపోయింది సార్. ఏం చేస్తుంటారు మీరు? ప్రొఫెషన్ ఏంటి? అగ్రికల్చర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే. సార్. ఓకే. అగ్రికల్చర్ కంపెనీలో వర్క్. సో జాబ్ వదులుకున్నారా? ఈ బ్యాక్ పెయిన్ నుంచే వదులుకున్నాను సార్. ఓకే. ఇంకా జాబు లేదు, బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంకా ఫుల్ సఫర్ అవుతున్నాను సార్. ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఉంది మీకు బ్యాక్ పెయిన్ అట్లాగా? సార్ ఎక్కువ సివియర్ అంటే పెద్దగా ఏం ఉండలేదు సార్. బాగా ఉండే, టాబ్లెట్లు వాడుతుంటే కొద్దిగా తగ్గిండే సార్. ఓకే. 2015లో సివియర్ గా ఉంది, మరి ఇప్పుడు ఎక్కువైంది సార్. ఎక్కువైంది. మరి ఎంఆర్ఐ స్కాన్ చేయించారు? చేయించాను సార్. ఏమని వచ్చింది ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్ లో? L4, L5 దాంట్లో డిస్క్ బల్జ్ ఉందన్నారు సార్. ఓకే. ఇప్పుడు మీకున్నటువంటి ప్రత్యేకమైన సమస్య ఏంటి? మీకు బాగా స్పెసిఫిక్ గా మీకున్న లక్షణాలు ఏంటి చెప్పండి. ఏం సార్? మీకున్న లక్షణాలు ఏంటి? స్పెసిఫికల్ గా ఏమున్నాయి బాగా? సార్ పూర్తిగా డిప్రెషన్, జాబ్ లేదు, మంచి జాబు వదులుకున్నాము, ఫ్యామిలీ ఎట్లా, ఇంకా అట్లాంటి జాబు మళ్ళా ప్రొఫెషన్ లేకి పోలేము, మంచి ప్రొఫెషన్ వదులుకున్నాము, ఈ తొందరగా దీని సమస్య నుంచి వదులుకున్నాము అనేసి సార్. అది ఒకటి, పెయిన్ ఒకటి సార్, రెండు ఇబ్బంది పెడుతుంది. ఓకే. ఓకే. సరే, ఓకే. మన క్లాసెస్ మొత్తం అటెండ్ అవ్వండి. ఓకేనా? మన క్లాసెస్ మొత్తం అటెండ్ అవ్వండి. యూ విల్ గెట్ ద సొల్యూషన్ మీకు ఎక్కడ అందుతుంది. ఓకేనా? సార్. ఓకే, గుడ్. ఓకే, రామకృష్ణ అంబటి మాట్లాడండి ప్లీజ్. ఆర్కే గారు మాట్లాడండి. ఆర్కే గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఓకే. ఓకే, చెప్పండి ఏంటి విషయాలు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్న పరిస్థితి? 3 days నుంచి మార్నింగ్ కొంచెం మాకు హోటల్ దగ్గర బిజీ అవడం వల్ల ట్రైనింగ్ క్లాస్ కి రాలేకపోతున్నాను సార్. ఓకే. 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 ప్రెసెంట్ అయితే మీ పరిస్థితి ఎలా ఉంది? ఆర్కే గారు ఎలా ఉంది? అంతా బాగానే ఉంది సార్. ఫ్యామిలీ పరంగా 100% సెటిల్ అయిపోయినట్టే. ఫ్యామిలీ పరంగానా? ఓకే. హెల్త్ పరంగా కూడా ఒక 60% అనేది రిజల్ట్ వచ్చింది. హెల్త్ పరంగా 60% వచ్చింది అనుకోవచ్చు. సార్. సో మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఓకే. నైట్ చక్కగా నిద్ర పడుతుంది. ఓకే. తుంటి నొప్పి కూడా సగం వరకు బాగానే తగ్గింది, బాగానే సహకరిస్తుంది. తుంటి నొప్పి కూడా తగ్గి బాగానే సహకరిస్తుంది బాడీ. వెరీ గుడ్. హెడేక్ కూడా తగ్గిపోయింది సార్. హెడేక్ కూడా రావట్లేదు. ఈ బ్యాక్ అంతా పెయిన్ వచ్చిందని చెప్పాను కదా. అవునవును, చెప్పారా? అది కూడా కంప్లీట్ గా క్లియర్ అయిపోయినట్టే సార్. కంప్లీట్ క్లియర్ అయినట్టే. వెరీ గుడ్. ప్రస్తుతానికి అయితే మనసు ప్రశాంతంగా ఉంది సార్. ప్రస్తుతానికి అయితే మనసు ప్రశాంతంగా ఉంది. అవును సార్. ఓకే. రిజల్ట్ వస్తుంది నమ్మకం అయితే వచ్చింది సార్. ఏంటండి? హెల్త్ పరంగా ఇంకా 100% రిజల్ట్ వస్తుందనే నమ్మకం అయితే వచ్చింది సార్. ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుందనే నమ్మకం అయితే వచ్చింది. Yes. ఇప్పుడు మీరు నియర్లీ 4 months నుంచి కొనసాగుతున్నారు కదా నాతో? అవును సార్. అవును సార్. 4 నెలలు దాటిందా? 4 నెలలు అవుతుందా? 4 నెలలు అవుతుంది సార్. 4 నెలలు. ఈ 4 months లో వచ్చిన అచీవ్మెంట్స్ ఏంటంటే రిలేషన్స్ బాగా పెట్టండి. అవును సార్. సో హెల్త్ లో ఒక 50 to 60% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఫ్యామిలీ రిలేషన్స్ అంటే మొత్తం మీ దగ్గరికి వచ్చేటప్పటికి జీరో సార్. ఫ్యామిలీ రిలేషన్ అంటే నాకు అసలు వాల్యూ లేదు ఇంట్లో. ఓకే. సో అటువంటి పరిస్థితుల్లో నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఓకే. ఈ రోజు అంతా కూడా నా లైఫ్ లో ఒక మిరాకిల్ జరిగింది.
కుటుంబ పరంగా. ఓకే. ఎంతమంది అయితే నాకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు నాకు కంప్లీట్ గా మిత్రులు అయిపోయారు అనమాట. ఓకే. ఎంతలాగంటే నేను ఏదంటే అది అట్లాగే ఇంకేజ్ కుటుంబ సభ్యులతో సహా. సో అట్లా మారిపోయారు అనమాట. ఓకే. ఇదంతా కూడాను మహాగురువు గారి సహకారం, మీ యొక్క ప్రోత్సాహం. ఓకే. ఓకే. గుడ్ గుడ్. అంతే. అండ్ అప్పుడు మీరు హెల్త్ కి సంబంధించి దగ్గరగా 10-12 కంప్లైంట్ దాకా చెప్పారు. అవును సార్. ఇప్పుడు వాటిల్లో అసలు రిజల్ట్ రాని అంశాలు ఏమున్నాయి? రిజల్ట్ రాని అంశాలంటే నడవటానికి ఇబ్బందిగా ఉంది సార్. నడుస్తుంటే పడిపోతున్నాను. ఇప్పుడు కూడా పడిపోతున్నారు? నడుస్తుంటే మోకాళ్ళు 2 పట్టు వదిలేస్తున్నాయి అన్నమాట. పట్టు వదిలేసి పడిపోతున్నారు. సో పట్టు వదిలేసి పడిపోవడం అనేది గతం దాంతో కంపేర్ చేసి చెప్పండి. గడిచినటువంటి 2 months బ్యాక్ దాంతో కంపేర్ చేసి ఈ రోజు ఉన్న స్టేటస్ చెప్పండి ఎలా ఉందో. చాలా వరకు బెటర్ సార్. ఇంతకు ముందు ఏంటంటే అసలు నడవటానికి భయపడేవాడు. ఓకే. సో ఎక్కడికో బయటికి వెళ్ళాలన్నా, రోడ్డు ఎక్కాలన్నా సైకిల్ మీద వెళ్ళిపోయేవాడు. ఓకే. సో సైకిల్ ఎక్కుతున్నప్పుడు కూడా చాలా సార్లు ఎక్కుతున్నప్పుడు పడిపోయేవాడిని, దిగుతున్నప్పుడు పడిపోయేవాడిని. ఓకే. తప్పదు కాబట్టి అట్లాగా నెట్టుకుంటూ వెళ్ళేవాడిని. సో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండేవాడిని, బయటికి వెళ్ళడానికి భయపడి. నడవలేని పరిస్థితి. సైకిల్ ఎక్కినా కూడా సైకిల్ మీదే వెళ్ళిపోతాను, కానీ సైకిల్ ఎక్కడానికి కూడా భయం. ఎక్కేటప్పుడు కూడా పట్టక్కడ ముడుకు పట్టొదిలేస్తుంటాను. సో నలుగురిలో పడిపోతే ఏదోలా ఉండేది అనమాట మనసుకి. సో అలాంటి టైంలో బయటికి వెళ్ళడం కూడా ఇబ్బంది పడేవాడిని. ఏదో తప్పని పరిస్థితి అయితే బయటికి వెళ్ళేవాడిని తప్ప ఇంట్లోనే ఉండేవాడిని ఎక్కువ. సో అటువంటిది ఈ రోజు ఏంటంటే చక్కగా బయటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రాబ్లం అనేది తగ్గిపోయింది. నడుస్తుంటే కొంచెం ఇబ్బంది పడుతుంది అప్పుడప్పుడు. అంటే ఇన్నాళ్ళంతా లేదు, చాలా బెటర్మెంట్ వచ్చింది. కొంత బెటర్మెంట్ వచ్చింది, బట్ ఉంది ఇంకా సమస్య అయితే ఉంది. కొంతవరకు నడవగలుగుతున్నాను. ఏంటంటే అసలు నడవలేకపోయేవాడిని. 10 అడుగులు వేస్తేనే మొత్తం కాలు బొరువెక్కిపోయి తిమ్ముర్లు పెట్టేసి ఇంకా ముడుకులు పట్టొదిలేయం కానీ, లేదంటే ఈ మక్క పట్టొదిలేయడం కానీ జరిగేది. సో ఇప్పుడు ఏంటంటే కొంతవరకు నడవగలుగుతున్నాను. రిజల్ట్ అయితే కనిపించింది. తుంటి నొప్పి పరిస్థితి? తుంటి కూడా కొంచెం తగ్గింది సార్. ఇన్నాళ్ళంతా నొప్పి లేదు, కాకపోతే కొంత దూరం నడిచిన తర్వాత పెయిన్ వస్తుంది. ఇంకొన్ని రోజులు కొనసాగండి అట్లానే. ఒక 2-3 months అయిపోయేసరికి మొత్తం క్లియర్ అయిపోతుంది, అసలు ఏమి ఉండవు ఇంకా. ఇది అసలు మీరు 20 సంవత్సరాల వయసులో ఎట్లా ఉన్నారు అట్లా తయారవుతారు. ఫాలో అవుతారా? ఓకేనా? వెరీ ఓకే. శ్రీ నళిని మాట్లాడు. శ్రీ నళిని కెమెరా మాట్లాడు మేడం గారు. మీ కెమెరా చేయండి. ఓకే. నమస్తే మేడం గారు. నమస్తే సార్. మేడం గారు చెప్పండి, ఎక్కడి నుంచి మేడం గారు మీరు? సో నేను విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. సో బేసిక్ గా నేను ఆల్టర్నేటివ్ థెరపిస్ట్ కమ్ డాక్టర్ అండి. ఆల్టర్నేటివ్ థెరపీ డాక్టర్. చాలా హ్యాపీగా ఉంది మేడం మిమ్మల్ని కలవటం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆల్టర్నేటివ్ థెరపీ అనగా నాకు ఒక రకమైన ఎనర్జీ వచ్చేసింది బయట. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవటం. 10 years నుంచి నేను ఇదే ఫీల్డ్ లో ఉన్నాను సార్. ఆల్టర్నేటివ్ థెరపీ అంటే ఏమి ఇస్తారు మేడం గారు? ఆల్టర్నేటివ్ అంటే హీలింగ్ ఎక్కువ ఉంటుందండి, రిలేటెడ్ టు ప్రాబ్లమ్స్. అంటే ఏ ప్రాబ్లం అయినా మనకి సైకలాజికల్ ఇష్యూలో నుంచే రైజ్ అవుతుంది. సైకోసోమాటిక్. ఏదైనా సరే బయటకు వచ్చింది అని అంటే డాక్టర్స్ చెప్పిన దానిలాగా మెడికేషన్స్ ఇవన్నీ కాకుండా ఎందుకు వచ్చింది అనేది రూట్ దగ్గరికి మనం వెళ్ళిపోతాం. సో దాని నుంచి హీలింగ్ లో నుంచి మనం ఆ ప్రాబ్లం నుంచి బయటకు, ఎందుకంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాం మనం అక్కడ. సో అంటే వాళ్ళకి తెలియకుండా కూడా మనం రిలీజ్ చేసేయచ్చు దాన్ని. సెషన్ చేస్తున్నప్పుడు లేయర్ బై లేయర్ అంటే మనం అంటే మీకు తెలిసేలాగా నేను చెప్పాలంటే, ఇది మీకే కాదు, ఇప్పుడు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్త సబ్జెక్ట్ నేను చెప్తున్నది. సో ఇప్పుడు మనది ఎలా ఉంటుందంటే, ఉల్లిపాయ పొరలో మనం సెంటర్ పాయింట్ అయితే కనుక ఉల్లిపాయలో ఆ చుట్టూ ఉన్న లేయర్స్ అన్ని మనం క్రియేట్ చేసుకున్నటువంటి, అది ఫియర్ పాయింట్ అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, డిప్రెషన్, యాంగర్, ఏదైనా సరే
ఒక్కొక్క లేయర్ లో నుంచి ఉంటది. సో ఒక ఔటర్ మోస్ట్ లేయర్ ని మనం ట్రిగర్ చేసినప్పుడు సో ఆటోమేటిక్ గా ఆ లేయర్ క్లియర్ అయితే దాని కింద లేయర్ పైకి వస్తుంది. ఓకే. సో ఈ ప్రతి లేయర్ లో మనం రకరకాలైనటువంటి సింటమ్స్ ని మనం దాంట్లో పొందుపరుచుకొని ఉంటాం అనమాట. ఓకే. సో ఒక్కొక్క లేయర్ ని మనం క్లియర్ చేస్తున్నప్పుడు ఆ లేయర్ క్లియర్ అవుతున్నప్పుడు వాళ్ళు క్లియర్ అవుతూ ఉంటారు. ఓకే. ఇది వాళ్ళకి తెలియకుండా కూడా మనం చేయొచ్చు. కానీ ఏంటి అంటే మనం వాళ్ళ అవేర్నెస్ లోకి వచ్చేసి మళ్ళీ ఆ తప్పుని వాళ్ళు చేయరు. అవును. యా యా. అంటే తప్పు అని చెప్పదు, అది తప్పు అని నేను అనను. సో అదే ఇష్యూని మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తారు. ఓకే. ఒక ఆలోచన గురించి కానివ్వండి, ఒక సిచ్యువేషన్ గురించి కానివ్వండి, ఏదైనా సరే అంటే మనకు రకరకాల ఉన్నటువంటి ఎమోషన్స్ నుంచి యెస్. ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నప్పుడు ఆ ఎమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకునే ఒక పరిస్థితి, దాన్ని ఇది మనకి కాదు అన్నప్పుడు దాన్ని టచ్ చేయకూడదు అనేటటువంటి కాన్షియస్ కి వాళ్ళు వెళ్తారు. ఓకే. ఆటోమేటిక్ గా ప్రాబ్లం అనేది మనకి తగ్గిపోతుంది. గ్రేట్ సో గ్రేట్. సో ఇలాంటి దాన్ని మనం క్లియర్ చేస్తూ ఉంటాం సార్. ఎందుకంటే నేను ఒక ఈ మొడాలిటీస్ లోనే మనకి ఇలాంటి ఒక కాన్సెప్ట్స్ అనేది ఉంటాయి, కానీ మనకి వేరే వాటిల్లో ఇలాంటివన్నీ రావు. ఓకే. ఈ అలోపతి అవనివ్వండి, మనకి ఆయుర్వేదం అవనివ్వండి, వాళ్ళు ఏం చేస్తారంటే సింటమ్ చెప్పిన దాని మీద వాళ్ళు మెడికేషన్ ఇస్తారు. ఓకే. సో ఇది ఏంటంటే మనం ఇన్ డెప్త్ డిగింగ్ టు ద రూట్ పాయింట్. ఎందుకంటే యాక్చువల్ గా ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు గుండె సూది మొనే, కానీ మనము మన రకరకాలైనటువంటి మన ఇంటెన్షన్స్ లేకపోతే మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ ని పెట్టుకొని మనం దాన్ని కొండ చేస్తున్నాం. ఓకే. మేడం గారు మీ మైక్ ఆఫ్ అయింది, ఒకసారి ఆన్ చేయండి. ఎస్ మేడం గారు. ఓకే, మాట్లాడండి. దాంట్లో నుంచి మనం బయటికి రావాలి అని అంటే రాలేనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఒక రకంగా మీకు చెప్పాలంటే కొండను తవ్వి ఎలుకను పట్టుకోవటమే మనం చేసేది. కొండను తవ్వి ఆ ఎలుకను పట్టుకొని సరే ఆ ఎలుకని తీసేసేయాలి, డిలీట్ చేయాలి. ఆ ఎలుకను పట్టుకోవటానికి మనం తవ్వుకొని వచ్చే ప్రయత్నమే మనం చేస్తున్నటువంటిది. సో దీనికి ఓవరాల్ గా మనం ఏం పదం వాడొచ్చు? టైటిల్ హీలింగ్ అనొచ్చా లేక ఏమంటాం? అవునండి, అంటే జనరల్ గా ఇది మనం హీలింగ్ అనే చెప్తాం. అంటే హీలింగ్ కంటే జనాలకి జనరల్ గా తోచేది ఒక ప్రాణిక్ హీలింగ్, రేకి ఇలాంటివన్నీ తోస్తాయి. బట్ ఇదేంటంటే కంప్లీట్ గా A to Z అన్ని ఉన్నాయి దీంట్లో, అన్ని ఉన్నాయి. సో మీ అంతటా మీరే నాకు ఇది ఉన్నది అనని మీరు కనుక్కునేటటువంటి ఒక ప్రొసీజర్ కి వచ్చేస్తాం మనం. అంటే మనం చెప్పటం కాదు. సో ఇవాళ మీరు ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత నాకు ఈ అవేర్నెస్ లోకి నేను వచ్చాను, సో నాకు ఈ ప్రాబ్లం ఉన్నది, ఈ ఇష్యూ ఒకటి నాకు నడుస్తుంది అనేది నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను అనేది మనకి క్లయింట్ నుంచి మనకి వచ్చే ఆన్సర్స్. మీరు ఈ ట్రాక్ లోకి రావాలని ఎందుకు అనిపించింది మేడం గారు మీకు? అంటే బేసిక్ గా నేను 18 years నేను బ్యూటిషియన్ ఫీల్డ్ లోనే ఉన్నాను సార్. నేను 18 years. మా బ్రదర్ దీంట్లో ఉన్నారు, హీలింగ్ ఫీల్డ్ లో ఉన్నారు. అండ్ బేసిక్ గా మా మోడాలిటీ అనేది తీటా అండి. ఇప్పుడు మనందరికి ఆల్ఫా బీటా గామా డెల్టా రేస్ ఇవన్నీ మనకు అందరికీ తెలుసు. సో మేము తీటా ఫీల్డ్ లో మేము ఉన్నాము. సో తీటా నా మెయిన్ మోడాలిటీ అన్నమాట, నా బేసిక్ అది. ఎందుకంటే ఇది సబ్ కాన్షియస్ కి కాన్షియస్ కి మధ్యలో ఉంటుంది. సో ఆ స్టేజ్ లో ఉండి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో దీంట్లోనే డిఫరెంట్ మోడాలిటీస్ అనేది ఉన్నాయి సార్. బార్స్ అంటాం, యాక్సిస్ కాన్షియస్నెస్ అంటాం. సో రకరకాలు ఉంటాయి ఫౌండేషన్స్ లో వాటిలో. సో బాడీ ప్రాసెస్ అంటాము. సో బాడీ ప్రొసీజర్స్ మనం చేస్తున్నాం అన్నప్పుడు బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ని మనం టచ్ చేస్తాం. సో ఆ ఏరియా మీద టచ్ చేసి మనం ఎనర్జీ పాస్ చేసినప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే యాంగర్ అంటే జనరల్ గా మనం జాయింట్స్ లో స్టోర్ చేస్తాం, కోపాన్ని జాయింట్స్ లో మనం స్టోర్ చేస్తాము, లివర్ లో స్టోర్ చేసుకుంటాము. సో యాంగ్జైటీ, డిప్రెషన్, ఫియర్ ఇలాంటివి ఉన్నాయంటే థర్డ్ చక్ర సాక్రల్ లో మనం స్టార్ట్ చేస్తాం. సో ఎందుకంటే ఈవెన్ చక్రం దీంట్లో కూడా నేను ట్రైన్ అయ్యండి. సో చాలా హ్యాపీగా ఉంది మేడం గారు మిమ్మల్ని కలవటం.
ఎందుకంటే ఈవెన్ నైస్ అండ్ మీరు చెప్పే కాన్సెప్ట్ దగ్గరగానే ఇప్పుడు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ కూడా దానికి సంబంధించిన దగ్గరదే. అందుకే అవి చూసిన తర్వాతే సో ఇది నేను చేస్తున్న ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 22 వాటిల్లో నేను ఉంటాను సార్. సో ఇది దిస్ విల్ బి అన్ యాడెడ్ ఫ్లేవర్ అనేది నాకు అనిపించింది. సో జస్ట్ ఐ వాంటెడ్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ వాస్. ఓకే షూర్. అండ్ అది తెలుసుకోవడానికి మేము మీకు నేర్పడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం మీ దగ్గర నుంచి కూడా మాకు ఎక్కువ నేర్చుకునే అవకాశం కూడా దొరుకుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లెజర్ ఇస్ మైన్. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం గారు. కంటిన్యూస్. వెరీ గుడ్. ఓకే, సుకన్య మేడం గారు మాట్లాడండి. సుకన్య గారు ప్లీజ్ ఒక 2 minutes మాట్లాడండి. విల్ స్టార్ట్ ద సెషన్. సుకన్య గారు, వెంకట్ గారు, పిడతల రామనారాయణ రెడ్డి గారు. వెంకట్ గారు అండ్ పిడతల రామనారాయణ రెడ్డి గారు, ఒకసారి మీ గురించి వచ్చిన ఇంట్రడక్షన్ ఇస్తే విల్ స్టార్ట్ ద సెషన్ టుడే. ఈ రోజు నుంచి సెషన్ స్టార్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఓకే, నేను వాళ్ళకి లాస్ట్ లో ఛాన్స్ ఇస్తాను. సో డైరెక్ట్ గా స్టార్ట్ చేస్తాను ఈరోజు సెషన్. ఓకే, ఈరోజు సెషన్ కి వచ్చేసినటువంటి మీ అందరికి రామకృష్ణ అంబటి, శ్రీ నళిని మేడం గారికి, సుకన్య గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, రాజశేఖర్ గారికి, దాసరి కార్తిక్ గారికి, వెంకట్ గారికి అండ్ పిడతల రామనారాయణ రెడ్డి గారికి టోటల్ 9 పార్టిసిపెంట్స్ ఉన్నాం. మీ అందరికీ స్వాగతం అండి. టుడే మనం ఎల్లో హెల్త్ సీజన్ 11 డే 1 లో ఉన్నాం. మనకి టోటల్ ట్రైనింగ్ అనేది 1 week సాగుతుందండి. 1 week సాగుతుంది. ఈ 1 week ట్రైనింగ్ అయిపోయేసరికల్లా మీకున్నటువంటి సమస్యలో నుంచి మీరు కొంత రిజల్ట్ అయితే పొందుతారు. ఒక్కొక్కరికి ఉన్నటువంటి సమస్య ఒక్కొక్కటి ఉంది. అండ్ ఈరోజు మన మీటింగ్ లో ప్రత్యేకత ఏంటంటే నళిని మేడం గారు. సో మేడం గారి దగ్గర నుంచి, మేడం గారికి డైలీ ఒక 5 to 10 minutes టైం ఇద్దాం. సో మేడం గారి దగ్గర నుంచి మనం కొత్త లెసన్స్ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. నా పేరు డాక్టర్ ఎన్ రాంబాబు. నేను బేసికల్గా ఫిజియోథెరపిస్ట్ అండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ కంప్లీట్ చేశాను. తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ చేశాను. నేను గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో ఫిజియోథెరపీ క్లినిక్ని రన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ నేను మీతో కనెక్ట్ అయ్యింది కూడా గుంటూరు జిల్లా చిలకలూరుపేట నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఇదండి నా గురించి చిన్న ఇంట్రడక్షన్. సో ఈ యొక్క ట్రైనింగ్ ఏంటి, అసలు ఈ క్లాసెస్ ఏంటి అనేది నేను మీకు కొంచెం లోతుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వచ్చేసరికి ఏంటంటే దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు మా క్లినిక్స్కి ఎక్కువగా వస్తుంటారండి. ఫిజియోథెరపీ క్లినిక్, సయాటికా పెయిన్స్, జాయింట్ ఆర్థరైటిస్, డిప్రెషన్, సో ఇలాంటి వాళ్ళు, బ్యాక్ పెయిన్స్, పెరియార్థరైటిస్, షోల్డర్, చాలా కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు మా క్లినిక్స్కి వస్తూ ఉంటుంటారు. మా క్లినిక్ వచ్చినటువంటి పేషెంట్స్కి ఏంటంటే మేము ఇవ్వాల్సినటువంటి ఫిజియోథెరపీ టెక్నిక్స్ అన్ని ఇస్తాం. బట్ ఇచ్చినా కానీ కొంతమందిలో మంచి రిజల్ట్స్ ఉంటాయి, కొంతమందిలో అంత మంచి రిజల్ట్స్ ఉండవు. సరే, ఎందుకు కొంతమందిలో అంత మంచి రిజల్ట్స్ లేవు అనే దాని గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తాను. సో రిజల్ట్ వచ్చిన పర్సన్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. సో వాళ్ళు క్లినిక్ వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, దే విల్ గెట్ ద రిజల్ట్. కొంతమందికి మేము చేయాల్సిన ట్రీట్మెంట్స్ అన్ని ప్రాపర్గా చేస్తున్నా కూడా, డాక్టర్స్ ఇవ్వాల్సినటువంటి మెడిసిన్స్ ఇస్తున్నారు, మేము చేయాల్సిన ట్రీట్మెంట్స్ చేస్తున్నాము, అన్ని చేస్తున్నా కూడా కొంతమందిలో ఆశించినంత ఫలితాలు ఉండట్లేదు. సరే, ఎందుకు ఆశించినంత ఫలితాలు ఉండటం లేదు అనే దాని మీద ఎక్కువగా అన్వేషించడం ప్రారంభించాం. ఆ అన్వేషణలో తెలియదు ఏంటిది అంటే, వాళ్ళకి సమస్యని సృష్టించేటువంటి కొన్ని కారణాలు వాళ్ళ లోపలనే ఉంటున్నాయి.
అవి ఎక్కడ ఉంటున్నాయి అంటే కొంతమందికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటున్నాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలకు సంబంధించిన ఆలోచనలతో మానసిక ఒత్తిడికి గురై కొంతమందికి వ్యాధులు వస్తున్నాయి. కొంతమందికి రిలేషన్షిప్ పరంగా కొన్ని ఇష్యూస్ ఉంటున్నాయి, వాటి వలన వాళ్ళకి సమస్యలు ఏర్పడుతుంది. కొంతమందికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ప్రొఫెషన్లో సరైనటువంటి సక్సెస్ లేక దానివల్ల వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ అనేవి అలానే మెయింటైన్ అవుతుంది. సో అక్కడ నేను గమనించింది ఏంటిది అంటే వ్యాధిని కలగజేసేటువంటి కారణాలు కొన్ని ఉంటున్నాయి. ఆ కారణాలు ఏంటి అనేది డాక్టర్స్ సరిగ్గా అడగడం లేదు, అంత పేషెంట్ కూడా చెప్పడం లేదు. ఎందుకంటే పేషెంట్కి తెలియదు అనమాట, ఇది కూడా ఒక కారణం, ఇది నాకు ఉన్నటువంటి సమస్యకే. సో అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి కారణాలని డిలీట్ చేసినటువంటి ప్రాసెస్ అనేది వాళ్ళకి అందటం లేదు. ఆ కారణాలను డిలీట్ చేసినటువంటి ప్రాసెస్ అందకపోవటం వల్ల ఆ సమస్యలు వాళ్ళతో దీర్ఘకాలికంగా నిలబడిపోతుంది. సో నేను గమనించి ఏం చేసేవాడిని అంటే ఇంకా నా క్లినిక్ వచ్చేటువంటి పేషెంట్స్తో కొద్దిగా ఎక్కువ టైం మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకి ఎక్కడో ఏదో ఒక పెయిన్ పాయింట్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో, అటు ఆరోగ్యపరంగానో లేక శారీరకంగానో లేక మానసికంగానో లేక కుటుంబ పరంగానో లేదంటే సామాజికంగానో లేదంటే ఆర్థికంగా ఏదో ఒక ఆస్పెక్ట్స్లో వాళ్ళ రిలేటివ్స్తో ఫైటింగ్స్తో ఏదో సమ్ ఆస్పెక్ట్స్లో వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ కోల్పోయేటువంటి ఫ్యాక్టర్ అవుతుంది. ఆ ఫ్యాక్టర్ ఏంటో కనుక్కొని దాన్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది గైడ్ చేయడం ప్రారంభించారు. ఆ గైడ్ చేయడం ప్రారంభించిన తర్వాత వాళ్ళలో కొద్దిగా మంచి రిజల్ట్స్ రావడం గమనించాను బాగా. సో ఒక పక్క వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో కొన్ని చేంజెస్ని ఇండికేట్ చేస్తూ, రెండవ పక్క ప్యారలల్గా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్స్ రెండింటినీ ప్యారలల్గా నడపడం వలన చాలా మంచి రిజల్ట్స్ రావడం బాగా గమనించాను. ఈ గమనించినటువంటి ఈ యొక్క నా యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా ఒక్క నిమిషం అండి, సారీ ఏమనుకోవద్దు. ఓకే మస్తాన్ రావు గారు చెప్పండి. నేను క్లాస్లో ఉన్నాను, తర్వాత కాల్ చేయమంటారు మీకు? సో నాకు ఉన్నటువంటి 12 years ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నాకు టోటల్గా ఫిజియోథెరపీ కంప్లీట్ అయిన 12 years అవుతుందండి. ఈ 12 yearsలో నేను చాలా మంది పేషెంట్స్ని డీల్ చేశాను. కొన్ని కేసెస్ అయితే ఇంకా తగ్గువ అని అనుకునేవి కూడా చాలా ఈజీగా రికవరీ అవ్వడం జరిగింది. అవి అక్కడ రికవరీ అవ్వడానికి నేను వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో చిన్న గైడెన్సెస్ ఇచ్చాను. వాళ్ళ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క రిలేషన్స్లో ఎలా హార్మోని బిల్డ్ చేసుకోవాలి, వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండటానికి కావలసినటువంటి కొన్ని టెక్నిక్స్ని, సింపుల్ టెక్నిక్స్ని ఈరోజు పాటిస్తే రేపటికి రిజల్ట్ వచ్చేటువంటి టెక్నిక్స్ని కొన్నిటిని నేను స్టడీ చేసి నేర్చుకొని అవి నా యొక్క క్లయింట్స్కి నేర్పుతూ వచ్చాను. ఆ నేర్పుతూ రావడం వలన వాళ్ళలో చాలా హ్యూజ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్ మొత్తాన్ని కూడా నాకున్నటువంటి ఈ అనుభవం మొత్తాన్ని కూడా ఇంకా ఎక్కువ మందికి తెలియపరచాలి. ఎందుకంటే చాలా మంది ఉన్నారు క్రానిక్ డిసీజెస్తో సఫర్ అవుతూ రికవరీ కాక చాలా మంది ఉన్నారు. సో ముందు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ 1 week ట్రైనింగ్ అనేది మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 1 week ట్రైనింగ్లో మీరు ఏం బెనిఫిట్స్ పొందుతారు మా దగ్గర నుంచి అంటే, మీ యొక్క సమస్యకి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఇది డాక్టర్లు చెప్పినటువంటి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటో మీరు చాలా బాగా ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మీకున్నటువంటి సమస్యకి న్యాచురల్గా తగ్గిపోయేటువంటి పద్ధతులు ఉన్నాయి. న్యాచురల్గా, పర్మనెంట్గా, ఇర్రివర్సిబుల్, మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా ఉండేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఆ పద్ధతుల్లో ఒక పద్ధతి ఏంటంటే అవేర్నెస్, అవగాహన. అంతే. మీరు ఇక్కడ ఏం చేయాల్సిన పని ఉండదు, తెలుసుకోవటం మాత్రమే మీరు చేయాల్సిన పని. మీరు ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటుంటారో మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉండకూడని ఫ్యాక్టర్ అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేయించుకునేలా జరుగుతుంది అనమాట ఈ ప్రాసెస్. మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు, మీ లోపల ఎలాంటి భావనలు ఉన్నాయి, మీ ఎందుకు అలాంటి భావన నిలబడిపోయింది. సో ఏమేమైతే ఉండకూడదు వాటన్నిటిని మీకే తెలియపరిచేలా చేసి మీరే దాన్ని డిలీట్ చేసేలా చేయించే ప్రక్రియ
ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియను కనుక మనం కొనసాగిస్తూ ముందు కొనసాగితే 1 వీక్ అయిపోయేసరికల్లా మీకు ఒక 30% నుంచి 90% వరకు రిజల్ట్ వస్తుంది. ఈ 1 వీక్ ట్రైనింగ్లోనే మీకు ఒక 30% నుంచి 90% రిజల్ట్ వస్తుంది. అంటే మీరు ఎంత ఎఫెక్టివ్గా ఎంత సీరియస్గా దీన్ని ఫాలో అవుతున్నారు అనే దాని మీద ఆధారపడి మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఇచ్చేటువంటి ఈ 1 వీక్ ట్రైనింగ్లో మీకు ఎటువంటి యోగా ఉండదు, ఎక్సర్సైజ్ ఉండవు, ఫుడ్ హ్యాబిట్స్ ఉండవు, మెడిసిన్స్ ఉండవు, ఏమీ ఉండవండి. మీరు ఆల్రెడీ ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో దాన్ని యాస్టేజ్గా కొనసాగించండి. ఎవరు కూడా ఆ మెడిసిన్స్ని ఆపొద్దు. సో టోటల్గా మా ఈ 1 వీక్ ట్రైనింగ్ మొత్తం 7 డేస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ మీకు నేర్పుతానండి నేను. ఆ టాపిక్ మీద మీకు ఒక్కొక్క రోజు అవగాహన పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క దాని మీద ఆ టాపిక్లు మీరు నేర్చుకుంటూ వెళ్ళిపోతూ నేను ఎలాగైతే చెప్తానో మీరు దాన్ని అలా ఫాలో అవుతూ రండి. మీరు చేయాల్సింది ఏముండదు. టాపిక్ నేను చెప్పేది మీకు సరిగ్గా అర్థమైందా లేదా అనేది మాత్రం చూసుకుంటే చాలు. ఆ టాపిక్ మీకు అర్థమైతేనే మీకు సొల్యూషన్ స్టార్ట్. మీరు చేయడానికంటూ ఏమి ఉండదు. ఈ 1 వీక్లో ఫస్ట్ రోజు మనం ఏం నేర్చుకుంటాం ఈ రోజు అంటే అసలు ఎల్లో మెథడ్. మేము ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ పేరు ఎల్లో మెథడ్. ఎల్లో మెథడ్ అంటే ఏంటంటే మన జీవితంలోని అన్ని కోణాలలో ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అండ్ వ్యక్తిగతంగా అన్ని కోణాలలో నిన్నటి కన్నా ఈరోజు మరింత పాజిటివ్గా ఆలోచించేలా చేయటం నేను చేసే పని. ఏంటంటే పాజిటివ్గా ఆలోచిస్తేనే తగ్గిపోతాయి ఆ సమస్యలు అంటే డెఫినెట్గా తగ్గుతాయి. మనం పాజిటివ్గా ఆలోచిస్తే సమస్యలు డెఫినెట్గా తగ్గుతాయి. ఎందుకంటే ఇందాక మీరు విన్నారు, రామకృష్ణ గారు మాట్లాడుతూ విన్నారు. 4 months బ్యాక్ మా సిస్టంలో జాయిన్ అయ్యారు. చాలా సమస్యలు ఉన్నాయి అతనికి. హెల్త్ పరంగా అయితే నియర్లీ ఒక 10 సమస్యలు దాకా ఉన్నాయి. రిలేషన్షిప్ ఇష్యూ ఉంది. సో ఇప్పుడు రిలేషన్షిప్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయినాయి అండ్ హెల్త్ ఆస్పెక్ట్స్లో కూడా చాలా వరకు 60% బెటర్మెంట్తో ఉన్నానండి అని చెప్తున్నారు. సో దేనివల్ల పాసిబుల్ అయింది అంటే ప్రాపర్ అవేర్నెస్, రైట్ అవేర్నెస్, రైట్గా ఎడ్యుకేట్ అవ్వాలి ముందు మనం. అది మన ద్వారా జరుగుతుంది. సో అన్ని యాంగిల్స్లో పాజిటివ్గా ఆలోచించడం వలన మనకి డే బై డే చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. అన్ని కోణాల్లో పాజిటివ్గా ఆలోచిస్తూ ఇంప్రూవ్మెంట్ తీసుకొని వచ్చేటువంటి పద్ధతిని ఎల్లో మెథడ్ అంటాం. సో దీనికి ఎల్లో అనే పేరు, ఎల్లో కలర్ ఎందుకు డిజైన్ చేసాము అంటే ఎల్లో కలర్ అనేది పాజిటివ్ థింకింగ్కి సింబల్ అండి. మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నాము అనే దానికి కలర్తో కనుక రిప్రజెంట్ చేస్తే దాని ఎల్లో కలర్తో రిప్రజెంటేషన్ కిందకు వస్తుంది. సో అందుకని దీన్ని ఎల్లో హెల్త్ విధానం పెట్టడం జరిగింది. ఈ 7 డేస్లో 7 టాపిక్స్ మాట్లాడుకుంటాం. ఫస్ట్ రోజు ఏంటంటే అసలు ఎల్లో మెథడ్ అంటే ఏంటి అనేది ఇంట్రడక్షన్ తెలుసుకుంటాం. ఈ ఎల్లో మెథడ్లో మీకు మంచి రిజల్ట్స్ రావాలి అంటే మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, మీరు పాటించాల్సిన రూల్స్ ఏంటి అనేది మీకు చెప్తాను. సో రేపు రెండో రోజు ఏం నేర్చుకుంటామంటే మనం మెడిసిన్స్ వాడుతున్న వ్యాధులు ఎందుకు తగ్గటం లేదు అంటే మన వ్యాధి మీద ఎక్కువగా ధ్యాస పెట్టి ఉండటం వలన మనకు ఆ వ్యాధులు తగ్గవు. వ్యాధి మీద ధ్యాస పెట్టి ఉండటం వలన వ్యాధి ఎలా పెరిగిద్ది, తగ్గకుండా ఎలా నిలబడిపోయిద్ది అనేది మనం రెండో రోజు క్లాస్లో నేర్చుకుంటాం. మూడవ రోజు క్లాస్లో ఏం నేర్చుకుంటాం అంటే మన మనసులోని మలినాలన్నీ తీసేయటం ఎలా. మన మనసులో చాలా మలినాలు ఉంటాయండి. గతంలో జరిగిపోయిన సంఘటనలు, డాక్టర్ ఇది తగ్గదని చెప్పాడు, ఇది తగ్గదు నాకు తెలుసు అని మీ లోపల మీరు ఫిక్స్ అయిపోయినాయి. గతంలో మీకు జరిగిన రిలేషన్షిప్ ఇష్యూస్, ఫైనాన్షియల్గా మీకు వచ్చిన లాసెస్, ఇవన్నీ కూడా మీ మనసులో అక్యుములేట్ అయి ఉంటాయి. ఆ అక్యుములేట్ అయి ఉన్నటువంటి మలినాలు మొత్తాన్ని తీసేయటం ఎట్లా అనేది మనం మూడో రోజు క్లాస్లో నేర్చుకుంటాం. నాలుగో రోజు క్లాస్లో ఏం నేర్చుకుంటాం అంటే కోపాన్ని, భయాన్ని ఎలా అధిగమించాలి అనేటువంటి అంశాన్ని మనం 4వ రోజు క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఐదో రోజు ఏం నేర్చుకుంటామంటే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మనకు 5 ఎలిమెంట్స్ బాగుండాలి మన జీవితంలో. శారీరకంగా బాగుండాలి, మనం మానసికంగా బాగుండాలి, కుటుంబ పరంగా బాగుండాలి, ఆర్థిక పరంగా బాగుండాలి అండ్ సామాజికంగా కూడా బాగుండాలి.
ఈ 5 ఎలిమెంట్స్ మనకు బాగుంటేనే మనకు సంపూర్ణ ఆరోగ్యం అనేది వస్తుంది. మనం శారీరకంగా మంచి ఆహార పదార్థాలు తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ మానసికంగా నెగిటివ్ ఆలోచన చేసామనుకోండి మనకి హెల్త్ రాదు. సో శారీరకంగా బాగుండి మానసికంగా బాగుండి రిలేషన్షిప్లో సమస్యలు ఉన్నాయి అనుకోండి, అది మనకు అనారోగ్యానికి దగ్గరే ఉంచుతుంది. సో లేదంటే ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, అది మనకు అనారోగ్యానికి దగ్గరగా ఉంది. లేదంటే మన సొసైటీలో ఉన్న చుట్టాలందరితో గొడవలు ఉన్నాయి, అది కూడా మన ఆరోగ్యానికి దగ్గర ఉంచే పెడుతుంది. సో ఈ యొక్క అన్ని ఆస్పెక్ట్స్లో మనం సక్సెస్ఫుల్గా ఎలా ముందుకు కొనసాగాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఫార్ములా 6/10 అనేది మనం 5వ రోజు నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇంకా 6వ రోజు క్లాస్లో మనం నేర్చుకుంటామంటే మనం ఇతరులను ద్వేషిస్తే మన బాడీలో అసలు ఏం జరిగింది. మన ఇతరులను కనుక ద్వేషిస్తూ ఉంటే మన శరీరంలో చాలా హానికరమైనటువంటి పదార్థాలు తయారవుతాయి, కెమికల్స్ తయారవుతాయి, హార్మోన్స్ తయారవుతాయి. అవి మనకు ఉన్నటువంటి వ్యాధిని పెంచుతూ ఉంటుంటాయి. సో మరి ఆ కెమికల్స్ బదులు మనకు న్యాచురల్ మెడిసిన్స్ తయారవ్వాలి అంటే మనం క్షమించడం అలవాటు చేసుకోవాలి. ఆ క్షమించడం వల్ల ఏం జరుగుతుంది బాడీలో, దానివల్ల ఎలా మెడిసిన్స్ రిలీజ్ అవుతాయి అనేది మనం 6వ రోజు టాపిక్లో నేర్చుకుంటాం. ఇంకా లాస్ట్గా 7వ రోజు టాపిక్లో ఏం నేర్చుకుంటాము అంటే మన శరీరానికి ప్రకృతి ఒక గిఫ్ట్ ఇచ్చిందండి. ఏంటి ఆ గిఫ్ట్ అంటే మన శరీరంలో ప్రతి భాగంలో కూడా ప్రతి సెకను కొత్త భాగం ఏర్పడుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి భాగంలో ప్రతి సెకను కొత్త భాగం ఏర్పడుతుంది. ఏర్పడుతూ ప్రతి 11 నెలలకు ఒకసారి మన శరీరం మొత్తం కూడా కొత్తదిగా మారిపోయింది. అది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. సో ఆ గిఫ్ట్ ఎలా మన బాడీలో పనిచేసేది, మరి అలాంటి గిఫ్ట్ మన లోపల ఉన్నా కూడా మనకు వ్యాధులు ఎందుకు తగ్గడం లేదు అనేటువంటి అంశం మీద మనం 7వ రోజు నేర్చుకుంటాం. 7వ రోజు కల్లా మన బ్యాచ్ అనేది క్లోజ్ అవుతుంది. సో యాక్చువల్గా మాది మెయిన్ కోర్స్ ఇంకొకటి ఉందండి, దాని యొక్క కాస్ట్ వచ్చేసరికి 5000 రూపీస్ అండి. ఆ యొక్క మెయిన్ కోర్సులోకి రావాలి అంటే ముందు మేము ఈ మినీ కోర్స్ ఇస్తామండి. ఈ 1 వీక్ ట్రైనింగ్ అనేది ఇస్తాం. ఈ 1 వీక్ ట్రైనింగ్లో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కొంత రిజల్ట్ని చూపిస్తాం. ఇవ్వండి మీకు ఉన్నటువంటి సమస్య ఎంత ఉంది, మీరు ఈ 1 వీక్ కొనసాగితే ఇంత రిజల్ట్ వచ్చింది. సో ఈ 1 వీక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఆ యొక్క మెయిన్ ట్రైనింగ్లోకి రమ్మని ఇన్వైట్ చేస్తాం. సో దానిలోకి ఇన్వైట్ రావాలి అంటే మీరు అక్కడికి రాబడాలి అంటే ముందు ఈ బేసిక్ కోర్స్ని మీరు చేయాలన్నమాట. ఈ బేసిక్ కోర్స్ కనుక మీరు సీరియస్గా కనుక తీసుకొని చేస్తే ఈ బేసిక్ కోర్సులోనే మీకు 60 to 70%, 90% మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు కనుక దీన్ని నెగ్లెక్ట్ చేశారు అనుకోండి, దీనిలో వచ్చే రిజల్ట్స్ కూడా మీకు తక్కువగానే ఉంటాయి. సో కొంతమంది ఇప్పుడు మేము ఇది నడుస్తున్నటువంటి బ్యాచ్ 11th బ్యాచ్. సో గడిచినటువంటి బ్యాచెస్లో కొంతమంది అయితే 90% రిజల్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు బ్యాచ్ ఎండింగ్ అయిపోయేసరికల్లా. సో మీరు కూడా అలా 90% రిజల్ట్ పొందాలి 1 వీక్లోనే. ఈ 1 వీక్లోనే 90% రిజల్ట్ పొందాలి అంటే మీకు కావాల్సిన అంశాలు ఏంటి? మీకు కావాల్సిన అంశాలు మొత్తం 2 అండి. ఒకటి, మానసికంగా కొన్ని అంశాలు మీకు కావాలి. 2, వస్తుపరంగా కొన్ని వస్తువులు మీ దగ్గర ఉండాలి. ఈ 1 వీక్ ట్రైనింగ్లో మీరు మ్యాక్సిమం బెనిఫిట్ పొందాలి అంటే మీకు కావలసినటువంటి రిక్వైర్మెంట్స్ 2 రకాలు. ముందు మానసిక పరమైన రిక్వైర్మెంట్స్, మెంటల్ రిక్వైర్మెంట్స్. ఇందులో ఏంటంటే ఫస్ట్ మీరు ఓపెన్ మైండెడ్గా ఉండండి. ఓపెన్ మైండెడ్గా ఉండడం అంటే ఏంటంటే మీకు చాలా విషయాలు తెలుసు, తెలియదని కాదు. ఇప్పుడు అందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. రీజన్ ఏంటంటే మనకి అందరికీ నెట్ అందుబాటులో ఉంది, యూట్యూబ్, గూగుల్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. మనకి ఏ టాపిక్ కావాలనుకున్నా నెట్లోకి వెళ్తే దొరుకుతుంది, దొరకటం లేదని కాదు. బట్ మీకు తెలిసినటువంటి సమాచారం మీద మీకు తెలుసు. బట్ ఈ యొక్క అవగాహన ద్వారా ఆరోగ్యాన్ని పొందడానికి కొన్ని విషయాలు మీకన్నా నాకు కొద్దిగా ఎక్కువ తెలుసు. సో మీరు కొద్దిగా ఓపెన్ మైండెడ్గా ఉండి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఫస్ట్ మెంటల్ రిక్వైర్మెంట్ మీకు కావాల్సింది. ఈ 1 వీక్లోనే మీరు రిజల్ట్ పొందాలి. కొంతమంది ఉంటారు, సో నేను చెప్పిన దాన్ని అనలైసిస్ చేస్తారు, వాళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉండరు. ఓపెన్ మైండెడ్గా అంటే చెప్పింది స్వీకరించి ఫాలో అవుదాం అనే మైండ్ సెట్తో ఉండరు.
అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 1 వీక్ మీరు ట్రైనింగ్ కొనసాగించినా మీకు ఎక్కువ రిజల్ట్ రాకుండా ఆగిపోయింది. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి అమౌంట్ 200 రూపీస్ కాదండి, చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏంటిదంటే మీ లైఫ్లో టోటల్గా 7 అవర్స్ ఆఫ్ ద టైంని మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. మీ జీవితంలో 7 అవర్స్ టైం అనేది చాలా వాల్యుబుల్ అండి. మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి దానికన్నా నేను 10 టైమ్స్ ఎక్కువ రిజల్ట్ ఇవ్వాలనే ఇంటెన్షన్తో నేను ఉన్నాను. సో మీకు ఎక్కువ రిజల్ట్ రావాలంటే ఓపెన్ మైండెడ్గా ఉండండి. ఎందుకంటే నేను ఓపెన్ మైండెడ్గా ఉండేవాడిని కాదు ఇదివరకు. బేసికల్గా నేను ఏదన్నా ఎక్కడన్నా మా సార్లు ఏదైనా క్లాసెస్ చెప్తూ ఉంటే నేను వెళ్ళి క్లాసెస్లో కూర్చునేవాడిని. అంటే ఆయన చెప్పింది వినడానికి సిద్ధంగా ఉండేవాడిని కాదు. ఆయన చెప్పింది కరెక్టా కాదా అని జడ్జిమెంట్ చేయడానికి వెళ్ళేవాడిని. కరెక్ట్గా చెప్తున్నాడా రాంగ్గా చెప్తున్నాడా అని టెస్ట్ చేసేవాడిని. ఓపెన్ మైండెడ్గా అంటే ఏంటంటే మీకు తెలిసినది మీకు తెలుసు, కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. దాన్ని ఓపెన్ మైండెడ్ అంటారు. నేను నా యొక్క టీచర్ దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు చాలా మిస్టేక్స్ చేశానండి. ఆ మిస్టేక్స్ ఏం చేసినాయి అంటే నన్ను చాలా రోజులు సక్సెస్ కానివ్వకుండా ఆపేసింది. ఆ మిస్టేక్స్ ఏంటో చెప్తాను, మీరు కూడా ఎవరు కూడా ఆ మిస్టేక్స్ చేయబాకండి 1 వీక్. అందుకని 1 వీక్లోనే మీకు 90% రిజల్ట్ రావాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. మరి చేయకుండా మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మీకు నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే నేను ఏదైనా క్లాస్ కనుక అటెండ్ అయితే ఆ క్లాస్ చెప్పైనా మన క్యాస్ట్ అయినా కాదా అని చూసుకునేవాడిని. సో మన క్యాస్ట్ అయినా ఏదైనా కొంచెం బాగా వినేవాడిని, మన క్యాస్ట్ అయిన కాకపోతే వినేవాడిని కాదు. సో అందువలన నాకు చాలా పూర్ రిజల్ట్స్ వచ్చినాయి. సో మీకు చెప్పేటువంటి క్యాస్ట్తో మీకు అవసరం లేదు, ఆయన చెప్పేటువంటి సబ్జెక్ట్తో మీకు అవసరం. ఆ సబ్జెక్ట్ మనకు ఉపయోగపడిద్దా లేదా అంతవరకే చూసుకో. ఇంకా నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే నేను ఏదైనా క్లాస్కి అటెండ్ అయినప్పుడు ఒక ఆయన బట్టతలతో క్లాస్ చెప్తా ఉంటాడు. ఈయన బట్టతల ఉంది, ఈయన మన క్లాస్ చెప్పేది అనుకుని ఆయన చెప్పేది కూడా నేను వినేవాడిని కాదు. మీరు అలా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీ సార్ వేసుకున్నటువంటి షర్ట్ కూడా మీకు ముఖ్యం కాదు అసలు, అది మీ సార్ కూడా ముఖ్యం కాదు. నేను కొన్ని క్లాసెస్ వినడానికి వెళ్ళేవాడిని. ఒక పెద్ద ఫేమస్ పర్సన్ ఆయన, చాలా పెద్ద ఆయన క్లాసెస్ అని అంటే నేను దానికి 1 డే వర్క్షాప్కి 3000 పే చేసి అటెండ్ అవుతున్నాను. 3000 పే చేసి నేను అటెండ్ అవుతుంటే ఆయన వైట్ షర్ట్ వేసుకొని వచ్చాడు. వైట్ షర్ట్ మీద టీ మార్క్ ఉంది. అంటే ఆయన ఏదో టీ తాగుతుంటే ఆ షర్ట్ మీద అలా మరకలా పడింది అనమాట. అది ఎంత వాష్ చేసినా పోదు కదా, అట్లానే ఉంది. అదే షర్ట్ వేసుకొని క్లాస్కి వచ్చారు. ఈయన టీ తాగడం కూడా సరిగ్గా రాదు, ఈయన మనకేం క్లాస్ చెప్తాడులే అనుకునేవాడిని. సో ఇట్లా నేను చాలా క్లోజ్డ్ మైండెడ్గా ఉండేవాడిని. అమౌంట్ పే చేసేవాడిని, వాళ్ళకి ఎంత అడిగితే అంత వెళ్ళి క్లాసుల్లో కూర్చునేవాడిని, టైం అంతా వేస్ట్ చేసేవాడిని. బట్ రిజల్ట్ మాత్రం వచ్చేది కాదు. అట్లా ఒక 4-5 ఇయర్స్ దాటిపోయింది. 4-5 ఇయర్స్ దాటిన తర్వాత నేను అనాలిసిస్ చేసుకుంటే నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్కి నేను పెట్టినటువంటి టైంకి నాకు వచ్చిన రిజల్ట్ చూసుకుంటే చాలా 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 తక్కువ రిజల్ట్ వచ్చింది. ఎందుకు ఇంత తక్కువ రిజల్ట్ వచ్చింది అని అంటే నేను ఆయన క్లాసెస్కి వెళ్తున్నాను, వింటున్నాను, కానీ ఆయన చెప్పింది ఫాలో అవుతున్నాను. నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాను. ఇంకా నేనేంటి ఆయన చెప్పే క్లాసెస్ ఏ బుక్ లోంచి కాపీ కూడా చెప్తున్నాడు, దానిలోంచి కాపీ కూడా చెప్తున్నాడా, దీనిలోంచి కాపీ కూడా చెప్తున్నాడా, ముందు అసలు ఆయన పాటిస్తున్నాడా లేదా, ఇట్లాంటి రకరకాల ప్రశ్నలన్నీ వేసుకుంటూ కూర్చుంటేవాడు. సో దానివల్ల నాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు. మీరు కనుక ఎవరన్నా నేనున్నటువంటి జోన్లోనే కనుక ఉంటుంటే మాత్రం ఆ జోన్ నుంచి బయటకు రండి. ఎందుకంటే దానివల్ల మీకు ఎటువంటి లాభం రాదు. సో మా ఇంటెన్షన్ ఏంటంటే ఈ 1 వీక్ అయిపోయేసరికల్లా నాకు చాలా రిజల్ట్ వచ్చింది అని అనిపించాలనేది నా ఇంటెన్షన్. సో మానసికంగా మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఇవ్వండి. ఓపెన్ మైండెడ్గా ఉండండి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి, నాలోని లోపాలను చూడటాన్ని పక్కన పెట్టేసేయండి. ఓకేనా? అండ్ మీకు ఇది ఉపయోగపడుతుందా లేదా అనేది చూడండి. అండ్ ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. ప్రతిరోజు కూడా నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను. మన క్లాస్ జరిగే ప్రతిసారి కూడా క్లాస్ స్టార్టింగ్ 10 minutes మీతో ఇంటరాక్ట్ అవుతాను, క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంటరాక్ట్ అవుతాం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి మానసికంగా మీకు ఉండాల్సిన రిక్వైర్మెంట్స్. ఈ మానసిక పరమైనటువంటి రిక్వైర్మెంట్స్ కనుక లేకపోతే మీకు వచ్చే రిజల్ట్స్ చాలా పూర్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఫిజికల్గా ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫిజికల్గా ఏం కావాలి? ఈ ట్రైనింగ్ నుంచి మనం ఎక్కువ బెనిఫిట్ పొందాలి అంటే ఫిజికల్గా మనకి ఏమి రిక్వైర్మెంట్స్ ఉండాలి?
ఫిజికల్గా ఏం రిక్వైర్మెంట్స్ కావాలంటే చేతికి ఒక ఎల్లో బ్యాండ్ కట్టుకోవాలి, చేతికి ఒక పసుపు పచ్చనటువంటి దారం కట్టుకోవాలి. అది ఫ్రెండ్షిప్ బ్యాండ్ కానీ ఏదన్నా కానీ ఎల్లో కలర్లో ఉండాలి. ఎందుకంటే ఈ దారం మీకు ఈ 1 వీక్ గుర్తు చేస్తూ ఉంటుంది. నువ్వు చేసే ప్రతి ఆలోచన, కుటుంబ పరంగా కానీ, నీ ఆరోగ్యపరంగా కానీ, నీ రిలేషన్స్ పరంగా కానీ, డబ్బు గురించి కానీ, సొసైటీ గురించి కానీ, నువ్వు చేసే ప్రతి ఆలోచన పాజిటివ్ చేయాలి అని గుర్తు చేయడానికి ఇది ఒక హుక్ అన్నమాట. మనం చూడగానే పాజిటివ్గా ఆలోచించాలి. ఇది చూడగానే ఏంటంటే ఈ 1 వీక్ పాటు సార్ ఏం చెప్తున్నారో దాన్ని ఫాలో అవ్వాలని గుర్తుకు రావాలి. రెండు, మీకు కావాల్సినటువంటి ఫిజికల్ రిక్వైర్మెంట్ రెండేది ఏంటంటే ఒక నోట్బుక్ కావాలండి. ఒక నోట్బుక్ ఉండాలి మీ దగ్గర. మూడోది ఏంటిది అంటే ఒక పెన్ ఉండాలి. నాలుగోది ఏం కావాలి అంటే మొబైల్ విత్ డేటా ఛార్జింగ్. సో ఇవి మనకు రిజల్ట్ పొందాలి అంటే ఫిజికల్గా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్. సో మెంటల్ రిక్వైర్మెంట్స్, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ రెండింటిని కనుక మీరు సిద్ధం చేసుకుంటే రేపటి నుంచి మన యొక్క గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే నేను మీకు రోజుకు ఒక టాపిక్ మాట్లాడతాను. ఆ టాపిక్ మాట్లాడేది కూడా మీకు చాలా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను. నేను రోజుకు ఒక టాపిక్ మాట్లాడతాను. ఆ టాపిక్కి మీ చేత ఒక 10 క్వశ్చన్స్ని షూట్ చేపిస్తాను. మీ లోపల అవగాహన స్థాయిల్ని బాగా పెంచుతాను. మీకు ఇంకా ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నా యొక్క టాపిక్స్ అన్నీ కూడా పాయింట్ షూటింగ్ స్టైల్గా ఉంటాయి. ఏదో ఒక టాపిక్ని పట్టుకొని సాగదీయటం అలాగేమీ ఉండదు. అండ్ మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ ఉంటాను. మీ యొక్క రెస్పాన్సెస్ నేను తీసుకుంటూ ఉంటుంటాను. నేను చెప్పేటువంటి ప్రతి టాపిక్ని మీరు ఫాలో అయితే వితిన్ 24 అవర్స్లోనే 10% రిజల్ట్ వస్తుంది. ఈరోజు ఒక లెసన్ నేర్చుకున్నారు, దాన్ని మీరు కనుక కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తే రేపు మార్నింగ్కే 10% రిజల్ట్ వస్తుంది. మళ్ళీ రేపు కొద్దిగా నేర్చుకుంటారు లెసన్, దాన్ని మీరు ఫాలో అయితే ఆ నెక్స్ట్ డేకే 10% రిజల్ట్ వస్తుంది. అలా ఉంటుంది. ఇలానే మన బ్యాచెస్లో కొంతమంది జాయిన్ అయ్యి రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది వితిన్ 1 వీక్లోనే 90% రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్స్ డిపెండ్స్ అపాన్ మన ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది రిజల్ట్. నా మీద ఆధారపడి ఉంటుంది, మీ మీద కూడా ఆధారపడి. సో నేను చేయాల్సిన పాత్ర నేను చేయాలి, మీరు చేయాల్సినటువంటి పాత్రని మీరు చేయాలి. సో అప్పుడు మనం ఆ రిజల్ట్స్ అనేవి పొందడం అనేది జరుగుతుంది. ఇదండి ఈ రోజుకి. సో మీకు ప్రతిరోజు నేను ఒక అసైన్మెంట్ ఇస్తాను. ఆ అసైన్మెంట్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ABCDEFG అనేటువంటి ఒక ఫార్ములాని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ 1 వీక్ అయిపోయేసరికల్లా. ఆ ఫార్ములా ఏంటంటే ABCDEFG. ఈ ఫార్ములాని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రతిరోజు ఒక్కొక్క పదానికి మీనింగ్ చెప్తాను. అది మీరు చేయాల్సినటువంటి అసైన్మెంట్గా ఉంటుంది. మీరు ఆ అసైన్మెంట్ని చేయాలి. సో ఈరోజు మీరు చేయాల్సింది ఏంటిది? ఈరోజు మొత్తం క్లాస్ ఏం చేశాను అంటే ఏం చేయలేదండి. ఒక రైతు వ్యవసాయం చేసేటప్పుడు ఏం చేస్తాడు అంటే డైరెక్ట్గా పొలంలో విత్తనాలు చల్లడండి. ముందు ఆ పొలం మొత్తం బాగు చేసుకుంటాడు. ఆ పొలంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు మొత్తాన్ని వేరేసి పొలాన్ని దున్ని రెడీగా పెట్టుకుంటాడు. రెడీగా పెట్టుకుని తర్వాత దానిలో విత్తనాలు నాటుతాడు. సో ఈరోజు మనం ఏం చేసాము అంటే మన లోపల ఉన్నటువంటి పిచ్చి పిచ్చి మొక్కలను తీసేసాం. మీరు ఎలా ఉండాలి, ఈ 1 వీక్లో ఏమి మీకు లభించింది, నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్, మీ గురించి ఇంట్రడక్షన్స్. సో 1 వీక్లో మనకు రాబోయే రిజల్ట్ ఏంటి, మనం ఏ పద్ధతిలో వెళ్తే మనం దాని రిజల్ట్ పొందుతాము, అసలు ఎల్లో మెథడ్ అంటే ఏంటి, వీళ్ళు ఏం చెప్తారు, సో దీనికి కావాల్సిన ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, మెంటల్ రిక్వైర్మెంట్స్ ఏంటి. సో వీటన్నిటిని తెలుసుకొని ఏం చేసామంటే ఈరోజు గ్రౌండ్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం. సో రేపటి నుంచి దానిలో సీడ్స్ నాటడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ 1 వీక్ ట్రైనింగ్ ఎవరైతే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తారో వాళ్ళకి లాస్ట్ రోజు ఒక అవార్డు ఉంటుందండి. ఎందుకంటే బాగా మిమ్మల్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయించి మంచి రిజల్ట్ ఇవ్వాలనేది మా ఇంటెన్షన్. సో మిమ్మల్ని ఆ పార్టిసిపేట్ చేయించేలా చేయడం కోసం దానికోసం ఒక అవార్డు ఉంటుంది. అండ్
ఈ 1 వీక్ పాటు ఏం చేస్తారు అంటే, నేను మీకు టీచర్ అండి ఈ 1 వీక్ పాటు. సో సార్ ఏం చెప్తారో దాన్ని యాజ్ గా ఫాలో అవుదామని డిసైడ్ అవ్వండి. సార్ ఏం చెప్తారో యాజ్ గా ఫాలో అవుదామని డిసైడ్ అవ్వండి. అండ్ ఒక చిన్న మీకు బెనిఫిట్ కూడా ఉంటుంది. ఈరోజు జస్ట్ మనకి ఇంకా క్లాస్ స్టార్ట్ కాలేదు, జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే తీసుకున్నాము. రేపటి నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వినటానికి ఇష్టపడుతూ దీర్ఘకాలిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అనారోగ్యపరంగా వాళ్ళకి ఇది ఉపయోగపడితే వాళ్ళు కూడా రేపు క్లాస్కి జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళకి ఆ లింక్ని షేర్ చేయండి. సో దానివల్ల వాళ్ళు కూడా బెనిఫిట్ పొందడం అనేది జరుగుతుంది. సో ఈ రోజుకి మీరు చేయాల్సినటువంటి అసైన్మెంట్ ఏంటంటే, అందరూ కూడా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత చేతికి ఎల్లో దారం కట్టుకోండి. దారం సరిపోతుంది. ఓకే, పెన్ తీసుకోండి, పెన్ ఒకటి, నోట్బుక్ ఒకటి తీసుకొని మీ ఫేస్ కనపడాలి, చేతికి ఎల్లో దారం ఉండాలి, పెన్ ఉండాలి, నోట్బుక్ ఉండాలి. వీటితో ఒక సెల్ఫీ తీయండి. సెల్ఫీ తీసి మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. సో దీన్ని బట్టి నాకేం అర్థమైంది అంటే, మీరు సిద్ధంగా ఉన్నారు ఈ 1 వీక్ ట్రైనింగ్కి అని నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మీరు చేయాల్సినటువంటి అసైన్మెంట్ ఈ రోజుకి ఏంటంటే, చేతికి దారం ఉండాలి, నోట్బుక్ ఉండాలి, పెన్ ఉండాలి అండ్ ఫేస్ ఉండాలి. అంటే మైండ్ రెడీగా ఉంది, మెంటల్ రిక్వైర్మెంట్స్, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి సిద్ధంగా ఉన్నాయి అని మీరు తెలియపరచడం అనేది జరుగుతుంది. సో ఇదండి ఈ రోజుకి. రేపటి నుంచి మనకి క్లాసెస్ టైమింగ్స్ ఏంటంటే, మార్నింగ్ 6 to 7 అండి. సండే ఒక్కరోజు 4 to 5 ఉంటుంది. టుమారో నుంచి మన క్లాసెస్ టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ 6 to 7. సో మండే నుంచి సాటర్డే వరకు అలానే కొనసాగిపోయి. ఓకే, సో ఈ 1 వీక్ ట్రైనింగ్లో మీరు మీ జీవితంలో ఉన్నటువంటి కుటుంబపరమైన సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, రిలేషన్స్ పరంగా ఉన్న సమస్యలు, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, అంటే ఓవరాల్గా హోలిస్టిక్గా మీరు రిజల్ట్ పొందేటువంటి ట్రైనింగ్ పొందుతారు. ఇదండి. సో ఇప్పుడు నేను మాట్లాడిన దాని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఒక్కొక్కరు 1 minute తీసుకొని మాట్లాడండి. సో ఇదంతా కూడా ఇంటరాక్టివ్గానే నడుస్తుంది చాలా వరకు. సో స్టార్టింగ్ 10 or 15 minutes క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే 10-15 minutes నేను మీ అందరితో మాట్లాడతాను. సో ఒక ½ hour నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని ఎలా వాడుకోవాలో చెప్తాను, అండ్ దాన్ని నేను ప్రాక్టీస్ కూడా చేపిస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద మీటింగ్లో మళ్ళీ మీ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాను. అది మీకు ఎంతవరకు అర్థమవుతుంది, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఏ రోజు క్లాస్ ఆ రోజు అట్లా క్లోజ్ అవుతుంది. అండి. ఓకే, నళిని మేడం గారు మాట్లాడండి ప్లీజ్. అందరూ కెమెరాస్ ఆన్ చేయండి డ్యూరింగ్ ద క్లాస్లో. ఆ కెమెరాస్ ఆన్ చేస్తే బై దట్ మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి అది మీకు ఎంతవరకు బాగా అర్థమవుతుంది అనేది నాకు క్లారిటీ ఉంటుంది. సో నళిని మేడం గారు మాట్లాడండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ నేను మా క్లాస్ లో కూర్చున్నట్టే నాకు అనిపించింది. మీ క్లాస్ లో కూర్చుంటారు. సో మళ్ళీ మా క్లాస్ లో మా ఫ్రెండ్స్ తోటి, సో మేము కూడా ఇంటరాక్షన్, అంటే నా సైకాలజీ క్లాస్ లో మేము కూడా ఇంటరాక్షన్ చేస్తూ ఉన్నట్టే, మా కొలీగ్స్ తో ఉన్నట్టే నాకు కూడా అనిపించింది. అండ్ ద వెరీ ఫస్ట్ థింగ్ అండ్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ లైక్, మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటి అని అంటే, ఇక్కడ మనం చెప్తున్నామని అంటే చాలా క్లాసెస్ లో, ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ కి నేను వెళ్ళుంటాను, ఎన్ నెంబర్ ఆఫ్ సెషన్స్ నేను చెప్పుకుంటాను, సెమినార్స్ కూడా తీసుకొని ఉంటాను వేరే వేరే ప్లేసెస్ లో. అక్కడంతా ఏంటి అని అంటే, నార్మల్ జనాలకి, నార్మల్ వాళ్ళకి మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఒక చిన్న ఈగో అనేది ఒకటి స్టార్ట్ అవ్వటం అనేది మనం చూస్తాం. అంటే వీఆర్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ పీపుల్ అనేది చూపించటానికి మనం ట్రై చేస్తాం. అంటే మనం ట్రై చేస్తామంటే మనం కాదు, బట్ ద పీపుల్ హు ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే జనరల్ గా, అంటే మీకంటే ఒక మెట్టు మేము ఎక్కువ ఉన్నాము, మీకంటే తెలియంది మాకేదో కొంచెం తెలుసు అనే ఒక కాన్సెప్ట్ లోకి మనం వెళ్తాం అక్కడ. బట్ దీంట్లో నా 10 years బ్యాక్, 11 years, రేపు నేను సెప్టెంబర్ కి 11 years కంప్లీట్ అయిపోతాయి నాకు. సో ఆ 11 years జర్నీలో ఫస్ట్ డే నాకు నా ఫస్ట్ మెంటర్ చెప్పినటువంటి మాట ఏంటంటే,
అంతా నువ్వు ఒకటే, వాళ్ళకి నీకు పెద్దగా తేడా ఏం లేదు. బట్ ఏంటంటే నువ్వు అలాగే మెయింటైన్ అవ్వాలి. నీ జర్నీలో నువ్వు ఇంకా ముందుకెళ్ళి ఇంకో 10 మందికి నువ్వు హెల్ప్ చేసేలాగా నిన్ను నువ్వు హెల్ప్ చేసుకున్నావు. 10 మందికి హెల్ప్ చేయట్లా నువ్వు. నిన్ను నువ్వు హెల్ప్ చేసుకుంటే నీ ద్వారా 10 మందికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడేదో మనం వాళ్ళందరినీ బాగు చేసేస్తున్నాం అనే క్వశ్చన్ కాదు. నిన్ను నువ్వు మోడరేట్ గా క్లియర్ చేసుకుంటున్నావు. సో వాట్ ఎవర్ ఇస్ దేర్ విత్ ఇన్ యూ, నిన్ను నువ్వు క్లియర్ చేస్తున్నావు అని నేను చెప్పి రోజు మాకు ఒక 108 టైమ్స్ ఐఎమ్ నథింగ్ అని రాయించారండి. సో ఈ 11 years కూడా నేను నేను లేవంగానే నేను చేసే పని ఐఎమ్ నథింగ్. ఇది మన గ్రూప్ లో ఉన్న వాళ్ళ అందరికీ కూడా నేను చెప్తానండి. ఎందుకంటే జనాలు డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు మన గ్రూప్ లో. ఇవాళ మన దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా రకరకాల ప్రొఫెషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు. నో మ్యాటర్ అది బిజినెస్ అవ్వనివ్వండి, ఇంకేదో ప్రొఫెషన్ అవ్వనివ్వండి, ఏదైనా కానీ ఎక్కడో ఒక చోట కాంపిటీషన్ అనేది ఒకటి మనకి ఉంటది. అది హెల్దీ కాంపిటీషన్ ఉండాలి కానీ రైవల్ కాంపిటీషన్ అనేది ఉండకూడదు. వాడిని తొక్కి నేను పైకి రావాలి అనేది మనం ఎప్పుడు ఎందుకు అనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎందుకంటే ఇది న్యూ టాపిక్ అని ఫస్టే చెప్పాను నేను. అందరికీ అర్థం కావటానికి, అంటే మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు వాళ్ళు గ్రాఫ్ చేసుంటారని నేను అనుకుంటాను. బట్ ఇంకా కొంచెం ఎలాబొరేటెడ్ గా నేను చెప్పాలి అంటే మనం మనతో పాటు ఒక నలుగురు చేస్తున్నారండి, ప్రొఫెషన్ లోనే బిజినెస్ చేస్తున్నారు అని అనుకోండి, లేదా మనతో పాటు జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్, చాలా రకరకాల ఎనీ ప్రొఫెషన్, ఎనీ బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే కొంచెం ఇంగ్లీష్ లో చెప్తాను సార్, అందరికి అర్థమవుతుందని అనుకుంటే, ఎందుకంటే తెలుగు నాకు చాలా తక్కువ. సో అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం మెసేజెస్ లో పెట్టండి, నేను చూసుకుంటానండి. దాన్ని ఏమన్నా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటే కనుక నేను చేసి చెప్తాను. సో ఉన్నారు అన్నప్పుడు మనకి జనరల్ గా వాళ్ళని చూడంగానే మనకి ఏమనిపిస్తుంది అని అంటే, ఎలాగైనా సరే వాడిని నేను ఓడించటమా, దించటమా, లేకపోతే వాడిని దెబ్బ కొట్టి నేను పైకి మెట్టెత్తాను. అంటే నాకంటే ఒక మెట్టులో ఎక్కువ ఉన్నాడు కాబట్టి నేను వాడి ఎట్టి పరిస్థితుల్లో వాడి మీద ఏదో ఒక రకంగా నేను రిమార్క్ పెట్టి నేను పైకి వెళ్ళాలనే కాన్సెప్ట్ లో, అంటే సామ వేద దాన దండోపాయాలు ఏవైనా సరే నేను ఉన్నాయన్నీ ఉపయోగించి అని తొక్కేసి నేను ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్ లోకి, జనరల్ గా హ్యూమన్ సైకాలజీ. అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఎందుకంటే ఇవాళ రేపు మనం ఉన్న సొసైటీ, మనం పెరిగిన సొసైటీ అలాంటిది. సో అలాంటిది ఉన్నప్పుడు ఏంటి అని అంటే, మన అవతల వాడి మీద మన కోపాన్ని మనం చూపించట్లేదండి, మన సెల్ఫ్ మీదే మనకి కోపం. యుద్ధం మనతోనే మనం చేస్తున్నాం. ఎందుకంటే అతని మీద ఆ ఎమోషన్ ని మనం తీసుకొచ్చామంటే, ఎమోషన్ అనేది అతను చెప్పలేదు కదండి మనకి. సో నా మీద కోపం ఉన్నది అని అతనేం చెప్పలా, అతను నా మీద కోప్పడండి అని ఆయన ఏం చెప్పలేదు. కానీ మనలో ఉన్నటువంటి ఆ పాయింట్ ని, ఆ కోపం అనే ఒక ఎమోషన్ ని మనం పైకి తీసుకొస్తాం. సో అది పైకి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే, నాలో నాకు తెలిసిన పాయింట్ అది. ఆ కోపం అనేది నాలో ఉన్నదని నాకు తెలిసింది, కానీ నేను అది ఒప్పుకోవడానికి నేను ఇష్టపడను. సెల్ఫ్ ఈగో. సో ఆ పాయింట్ లో నుంచి మనం బయటికి వచ్చామంటే మనం క్లియర్ అయిపోయినట్టు. సో మన దగ్గర ఆ కాన్సెప్ట్ లేదు, కానీ మనం దాన్ని తీయడానికి ఇష్టపడం. ఎందుకంటే అలా ఉంటే నేనేదో గొప్ప అనేది అది నా ట్యాగ్ అన్నమాట, కింద నీకంటే నేనేదో గొప్ప అని చూపించటానికి మన బ్యాడ్జ్ పెట్టుకున్నట్టు అన్నమాట. అంటే ఎవరు చెప్పకుండానే ఇక్కడే ఉంటది మనకి. చూడంగానే కొంతమందిని వాడు కోపిస్తుడా, వాడు గర్విస్తుడా అని చెప్పేసేస్తాం. అతను మనకేం చెప్పలేదు కదా, కానీ అతని ఫిజికల్ అపియరెన్స్ అలా చూపిస్తుంది మనకి. సో అది అలా కాకుండా అందరికి ఒక చిన్న సజెషన్ అండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర, చిన్న సజెషన్ అండి, మీ టిప్. ఎందుకంటే నేను ఎంతో మందికి చెప్పుకుంటాను, సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా నేను క్లాసెస్ తీసుకుంటాను కాబట్టి నేను చెప్తాను. అవతలి వాడిని తొక్కి నేను వెళ్ళాలనుకునే దానికంటే చిన్న సెటప్ చేయండి మీరు, మీలో మీకే. నేను పైకి రావాలి, అతను పైకి రావాలి, కానీ అతని కంటే ఒక మెట్టు నేను ఎక్కువ ఉండాలని. సో
సో అతను ముందుకు వెళ్ళాలి, ఉమ్, నేను ముందుకు వెళ్ళాలి, కానీ అతని కంటే నేను ఒక మెట్టు ముందుకు వెళ్ళాలి. అతనికన్నా నేను ఇంకో మాట మాట్లాడాలి. సో అప్పుడు అతనికి హామ్ చేయటం లేదు, మన ఆలోచనని పాజిటివ్ గాను మనం ప్రజెంట్ చేస్తున్నాము. ఉమ్, అట్ ద సేమ్ టైం మనలో పాజిటివిటీ నింపుకుంటున్నాం. వాడితో మనకేం వైరల్ కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఉండదు. సో యుద్ధ ధోరణి అనేది లేదు. ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నామంటే వాడిని చూసిన ప్రతిసారి కూడా మనకి తెలియకుండా ఒక ఎమోషన్ అనేది బయటకు వస్తుంది. సో అతని మీద మనం తెలియనటువంటిది పక్కన వాళ్ళతోటి, ఎందుకంటే యద్భావం తద్భావతి అని మనం చిన్నప్పటి నుంచే చదువుకుంటున్నాం. నా మనసులో ఏముందో నేను ఏది చెప్పకుండానే నా ఫేస్ చూపించేస్తుంది, నా ప్రవర్తన చూపిస్తుంది. సో నేను వెళ్ళగానే చూడాలంటే మామూలుగా మీ దగ్గరకు వచ్చేసి హలో రాంబాబు గారు బాగున్నారా అని చెప్తాను. కానీ నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే సారీ అండి, అంటే నేను ఎక్స్ప్రెషన్ చెప్తున్నాను. క్లాస్ తెగ చెప్పాడులే, మనం విన్నాంలే, కానీ క్లాస్ ఈ మాత్రం మనకి తెలీదా ఏంటి అని చెప్పి మనం నేర్చుకోకపోతే జనరల్ గా ఈ జడ్జిమెంట్ మోడ్ లోకి మనం వెళ్ళిపోతాం. కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ లో నేను నవ్వుతూనే మీకు చెప్పాను. మీరు చూసి ఏమనుకుంటారు, అరే నిజంగా నా మీద చాలా ఇన్స్పైర్ అయ్యారు, చాలా ఇంట్రెస్ట్ తోటి నా దగ్గరకు వచ్చినట్టున్నారు, నన్ను చాలా మెచ్చుకున్నారు అనేది పాజిటివ్ కాన్షియస్ మీ దగ్గర ఉంటది. కానీ నేను చూపించింది నెగటివిటీ. అంటే ఈయన మాకు తెలియదేమో చెప్పడానికి ఏదో పెద్దగా వచ్చేసాడు, పోస్ట్ కొట్టేస్తున్నాడు అనే కాన్సెప్ట్ లోకి జనరల్ హ్యూమన్ సైకాలజీ రైట్. సో అలా కాకుండా, ఎందుకంటే ఇలా వచ్చానంటే నెగటివిటీని నేను డెవలప్ చేసుకుంటున్నాను సార్, నేను మీకు అదే పంచుతున్నా. ఎందుకంటే నేను ఎంత నెగటివ్ గా నేనున్నానో నేను అట్రాక్ట్ చేసేదంతా కూడా నెగటివిటీనే. ఎందుకంటే నేను ఆయన మ్యాగ్నెట్. సో నాలో ఏముందో అలాంటి వాళ్ళని నేను అట్రాక్ట్ చేస్తూ ఉంటాను. నేను పాజిటివ్ గా అంటే నా చుట్టూ ఉన్నంత పాజిటివిటీనే ఉంది. మంచి నేను ఆలోచిస్తే నాకు చుట్టుపక్కల వచ్చేది కానీ నాకు కలిసే వాళ్ళు కానీ అందరూ అలాగా ఆలోచించే వాళ్ళే కలుస్తారు. రైట్. ఎందుకంటే ఒక తాగుబోతుల సంఘంలోకి మంచినీళ్ళు తాగేవాడు బాటిల్ పెట్టుకొని వెళ్ళలేదు. నేను కూడా కలర్ బాటిల్ పట్టుకొని వెళ్తేనే నన్ను రాణిస్తారు. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి. నా ఆలోచన ఎలా ఉంటుందో నాకు తోడైనటువంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే తోడవుతారు. కాబట్టి బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా, అతను బిజినెస్ చేస్తాడు, అతను బిజినెస్ చేస్తేనే పిల్లల్ని పోషించుకోగలడు. నేను అలా చేస్తేనే నా పిల్లల్ని పోషించుకుంటాను. అతని మీద మనం కాంపిటీషన్ పెట్టుకోవటంలో తప్పు లేదు. కానీ అతన్ని అణగతొక్కి నేను పైకి రావాలని అనుకుంటే ఇవాళ నేను పైకి వెళ్తున్నానని నేను అనుకుంటున్నానేమో కానీ బట్ రేపు అనేది నా దిగజారి స్టేజ్ కి ఇవాళ ఫౌండేషన్ అన్నమాట. వాళ్ళే వేసుకుంటున్నారు. అలా కాకుండా నేను బిజినెస్ చేయాలి, ₹1 నేను సంపాదించాలి, అతను చేయాలి, ₹1 సంపాదించాలి, కానీ అతని మీద ₹1 నేను ఎక్కువ సంపాదించాలి. సో యు ఆర్ బ్లెస్సింగ్, అతన్ని మీరు బ్లెస్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు పాజిటివిటీ తోటి బ్లెస్ చేసుకుంటున్నారు. At the same time, you are giving an opportunity to that other person to grow up. Yes. ఇక చేతనైనది మీరు చేయండి, ఎందుకంటే మీ బిజినెస్ వాళ్ళ బిజినెస్, ఎవరి ఐడియాలజీ వాళ్ళు. సో ఇక్కడ మీ క్లాస్ లో నేర్చుకున్న వాళ్ళు అందరూ ఒకటే సబ్జెక్ట్ అయినా రకరకాలుగా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. మేము నేర్చుకొని వచ్చే 100 మంది నేర్చుకున్నా మేము 100 రకాలుగా ప్రజెంట్ చేస్తాం, ఎందుకంటే నా ఐడియాలజీ వేరే ఉంటుంది. సో అందరూ ఇవాళకి ఈ చిన్న టిప్ ని మీరందరూ తీసుకొని ఫాలో అయ్యి, అండ్ ఇలాంటి ఒక ప్రోగ్రామ్ లో నేను ఇన్వాల్వ్ అయ్యేలాగా మీరు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను వర్క్ చేస్తున్నటువంటి ఏరియా ఒకటే. ఓకే ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఒకటే. బట్ మీరు టెక్నికల్ వేలో వెళ్తున్నారు అండ్ నేను వచ్చేసరికి ఏంటంటే ఒక కామన్ మ్యాన్ వేలో తీసుకెళ్తున్నాను అని నేను అనుకుంటున్నాను. లేదంటే రోజులు గడిచే కొంది మ్యూచువల్ కమ్యూనికేషన్ అర్థం అవుతాం. అండ్ చాలా హ్యాపీగా ఉంది మేడం గారు, మీ దగ్గర నుంచి కొత్త విషయాలు కూడా నేర్చుకుంటాను 1 వీక్ లో. నేను తప్పకుండా సార్, ఇంకా ఎక్కువ కూడా మీ దగ్గర నుంచి నేర్చుకుని ఉపయోగపడుతుంది. తప్పకుండా అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఇది ఏంటి తెలుసుకోవాలని నేను కాన్సెప్ట్ లోకి వచ్చానండి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ
నా పాత రోజులను అనేది గుర్తు చేశారు. ఎందుకంటే ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళాను క్లాస్‌లోకి. సో, మా ఇంటరాక్షన్ ఫ్రెండ్స్ అందరూ. సో, వెరీ నైస్ మీటింగ్ యూ అండి. థాంక్ యూ సో మచ్. అండ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి. ముగ్గురు నాకు మెసేజ్ పెట్టారు. సో, రేపు క్లాస్‌లో నేను ఖచ్చితంగా ఒకళ్ళు హిందీ మాట్లాడాలని కోరుకున్నారండి. డెఫినెట్‌గా నేను రేపు క్లాస్‌లో మీకు ఆ హిందీలో నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఎవరికన్నా ఏదన్నా డౌట్ ఉన్నది అనంటే ప్లీజ్ రేపు క్లాస్‌లో మీరు నన్ను అడగొచ్చండి. మీకేదైనా టాపిక్ మీద కావాలి అని అనుకుంటే గనక మీరు నన్ను అడిగితే ఆ టాపిక్ మీద మీరు నాకు ఇచ్చినటువంటి ఆ 5 నిమిషాలు కానివ్వండి, 10 నిమిషాలు కానివ్వండి, ఆ టైంలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే మేడం గారు డెఫినెట్‌గా మీకు నేను ఎవ్రీడే 10 మినిట్స్ ఇస్తాను. యాహ్! ఆ ప్రయత్నం అంటే నేను చేస్తానండి. మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు అందరిని పలకరిస్తూ కమ్యూనికేట్ అవుతాను. మీరు అప్పుడు 5 మినిట్స్ మాట్లాడొచ్చు. అండ్ ఎండ్ ఆఫ్ ద క్లాస్‌లో లాస్ట్‌లో మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ ఇస్తాను. డెఫినెట్‌గా అండి. ఎవరికి ఎలాంటి డౌట్ ఉంది అన్నా ఎందుకంటే మీరు కూడా సేమ్ ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. మీ దగ్గర నుంచి నేను కొన్ని ఇన్పుట్స్ నేర్చుకునే అవకాశం నాకు దొరుకుతుంది. తప్పకుండా అండ్ నా దగ్గర ఉన్న స్కిల్ ఇంకొద్దిగా షైన్ చేసుకున్నటువంటి పాసిబిలిటీ ఉంటుంది. డెఫినెట్‌గా అండి. సో బై దట్ ఇంకొద్దిగా ఎక్కువ సర్వీస్ చేయగలుగుతాను ఎక్కువ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం గారు. అందరూ కూడా జస్ట్ ఈ ఒక టిప్ గుర్తుపెట్టుకోనండి. రేపు మీకు ఏదన్నా ఉన్నది అని అంటే జస్ట్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, పెడతల రామనారాయణ రెడ్డి గారు మాట్లాడండి సార్. మీ మైక్ ఆన్ చేయండి. ఓకే, పెడతల రామనారాయణ రెడ్డి గారు మాట్లాడండి. మీ మైక్ ఆన్ చేయండి. సార్ వినిపిస్తుంది సార్? వినపడుతుంది సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం సార్. మీరు బాగున్నారు సార్? గత కొన్ని రోజుల క్రితం మనం క్లాస్ లో కలిసినట్టున్నాం ఒకసారి. అవును, కలిసాను సార్. 2 months బ్యాక్ అనుకో. 2 months బ్యాక్ కలిసినట్టున్నాం. అవును సార్. ఓకే. ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. మీరు బాగున్నారు సార్? బాగున్నాను. ఈ రోజు మాట్లాడుకున్న దాని మీద మీకు ఏదైనా క్లారిటీ లేనట్టు ఏదైనా ఉన్నా మీ వ్యూస్ ఏదైనా ఉన్నా పంచుకోండి. ఓకే సార్. ఏం లేదు సార్, అర్థమైంది సార్ నాకు. అర్థమైంది కదా సార్? ఓకే. సో రేపటి అసైన్మెంట్ వచ్చేసరికి ఏంటంటే మీరు నోట్బుక్, పెన్, చేతికి ఎల్లో ప్యాడ్ తో ఆ సెల్ఫీ దిగి ఆ సెల్ఫీని మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. అలాగే సార్. అది రేపటికి మీరు చేయాల్సిన అసైన్మెంట్. అండ్ మన క్లాస్ రేపు మార్నింగ్ 6కే స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. 6 to 7 or 7:15 కల్లా క్లోజ్ చేసేస్తాం. సో స్టార్టింగ్ 10 minutes మీతో ఇంటరాక్ట్ అవుతాను. లాస్ట్ లో మళ్ళీ 15 minutes మీతో ఇంటరాక్ట్ అవుతాను. మిడిల్ లో నేను క్లాస్ చెప్తాను. ఓకే సార్. సో మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే ఆ వేలో మీరు మాట్లాడుతారండి. అండ్ మేడం గారు ఉన్నారు మనతో, నళిని మేడం గారు. వారు మాకన్నా ఇంకా ఎక్కువ అనుభవం ఉన్న వారు ఉన్నారు. సో వారు కూడా వాళ్ళ అడ్వైజెస్ కూడా మనకు అందిస్తారు. అలాగే. ఓకే. ఓకే, రాజశేఖర్ గారు మాట్లాడండి. మీ మైక్ ఆన్ చేయండి రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు మాట్లాడండి. క్లియర్ గా ఉన్నారు? చెప్పింది అర్థమైందిగా? సో టుమారో టాస్క్ ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి క్లాస్కి హాజరవ్వండి. మీరు ఏదైనా నాతో ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఎంత ఎక్కువగా అడగగలుగుతూ ఉంటుంటారు, సో నేను మీకు అంత ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతాను. మీరు ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ జాబ్ కోల్పోయి కొద్దిగా ఫైనాన్షియల్ ఇష్యూస్తో, హెల్త్ ఇష్యూస్తో ఉన్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం ప్రజెంట్. సో నేను రోజుకు ఒక టాపిక్ మాట్లాడుతూ వస్తాను. దాని మీద మీకు ఇంకా లోతుగా డిగ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ 1 week బాగా సీరియస్గా ఉండండి. ఈ 1 week నేను మీ మెంటర్ని. సో నేను చెప్పింది యాజ్ గా ఫాలో అవ్వండి. నేనేం మీకు కష్టమైన పనులు అసలు ఏం చెప్పను. చాలా చిన్న టాస్క్లు అప్పగిస్తాను. ఆ టాస్క్స్ ని కంప్లీట్ చేసుకుంటారండి. 1 week అయిపోయేసరికల్లా మీకు చాలా మంచి రిజల్ట్ వచ్చేలా నేను చేస్తాను. ఓకేనండి రాజశేఖర్ గారు? ఓకే, గుడ్. అండ్ దాసరి కార్తిక్ ప్లీజ్ మాట్లాడండి. దాసరి కార్తిక్. ఓకే, ప్లీజ్ కెమెరా ఆన్ చేసి మాట్లాడండి కార్తిక్.
దాసరి కార్తీక్. సార్. కార్తీక్, మీకు అర్థమైందా ఇక్కడ ఏమేమి అందబోతుందో మీకు? అర్థమైంది సార్. టోటల్ 7 days లో ఏమేమి టాపిక్స్ నేర్చుకోబోతాము మనం. ఈ 1 week మీరు ఎలా ఉంటే మీకు ద బెస్ట్ రిజల్ట్ వస్తుందో అర్థమైంది సార్. సో ఒక క్లారిటీ ఫామ్ అయి ఉంటుంది. ఈ రోజు నేను మాట్లాడిన దాని మీద ఇంకేదైనా క్లారిటీ ఫామ్ కాని అంశం ఏదైనా ఉంటే అడగండి, మాట్లాడతాను. లేదు సార్, ఏం లేదు సార్. సో ఎవ్రీథింగ్ క్లియర్ గా ఉన్నారు కదా? ఓకే, గుడ్. సో ఈ రోజు అసైన్మెంట్ ఎల్లో బ్యాండ్, నోట్బుక్, పెన్. మిస్ అయ్యద్దు, ఎవరు కూడా మిస్ అయ్యద్దు. రిజల్ట్ మొత్తం దేనిలో ఉంటది అంటే మీ మెంటార్ని ఫాలో అవటంలో ఉంటుంది. ఇందులో ఏముంది నాకు తెలిసిందే కదని మాత్రం అనుకోబాకండి. సో జస్ట్ ఫాలో, నేనేం చెప్తున్నానో దాన్ని మీరు ఫాలో అవుతారండి. సో ఓకే, ఆల్మోస్ట్ వాళ్ళు అందరితో మాట్లాడినట్టే. రిమైనింగ్ పర్సన్స్ ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళు మా ఓల్డ్ స్టూడెంట్సే. నేను వాళ్ళతో ఇంకొకసారి మాట్లాడడానికి ట్రై చేస్తాను. అండ్ రాజుబాబు గారు ప్లీజ్ మాట్లాడండి. లక్ష్మీ గారు మాట్లాడండి. వెంకట్ గారు మాట్లాడండి. రాజుబాబు గారు మాట్లాడండి. ఓకే సార్, నమస్తే. నమస్తే సార్. మేడం గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, ఫైన్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం గారు ఈ సీజన్ అటెండ్ అవుతారా? 1 week అటెండ్ అవుతాను సార్. అటెండ్ అయ్యేటైతే రేపు నుంచి మనకు మార్నింగ్ 6 to 7 ఉంటుంది క్లాస్. ఓకే సార్. ఓకేనా? ఆ టైంలో అటెండ్ అవ్వండి. అండ్ యాస్టీస్ గా ఫాలో అవుతారండి. థ్యాంక్ యూ సార్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, దానిపై క్లారిఫికేషన్ ఇస్తాను. నాకు నిన్న మార్నింగ్ ఇచ్చేసి సార్ ప్రాక్టీస్ చేయమని చెప్పారు, బట్ నేను ఆ వేలో ఉన్నాను. అండ్ ఈ రోజు సాయంత్రం మనకి 7 o'clock మాస్టర్ మైండ్ క్లాస్ ఉంది. మాస్టర్ మైండ్ లో మీరు అటెండ్ అవ్వండి. మాస్టర్ మైండ్ లో ఇంకొద్ది క్లారిటీ వస్తుంది. ఈ రోజు 7 o'clock ఉంది మనకి క్లాస్. మన ఆల్రెడీ ఓల్డ్ మెంబర్స్ అందరూ దానిలో అటెండ్ అవుతారు. ప్లీజ్ జాయిన్. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ వెంకట్ గారు మాట్లాడండి ప్లీజ్. వెంకట్ గారు మాట్లాడండి ప్లీజ్. వెంకట్ గారు మాట్లాడండి. రాజుబాబు గారు ప్లీజ్ మాట్లాడండి. రాజుబాబు గారు ప్లీజ్ మాట్లాడండి. ఓకే, రాజుబాబు గారు. హలో సార్. సార్ ప్లీజ్ మాట్లాడండి. వెంకట్ని సార్. ప్లీజ్ నేను ఇప్పుడే సార్, ఇంత ముందు కూడా నేను కెమెరా నాకు ఓకేనా సార్? అయిందండి. వెంకట్ గారు చెప్పండి. ఇదే సార్, నేను ఇప్పుడే మీతో కూర్చొని వింటాం క్లాస్ అనేది. ఓకే, నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మేజర్ సర్జరీ ఒకటి జరిగింది ఫిబ్రవరిలోని. ఒకసారి కెమెరా ఆన్ చేస్తారా వెంకట్ గారు? నాకు తెలియట్లేదు సార్, నేనంతా ఎప్పుడు దీని జోలికి నేను పోయి ఉండలేదు, అందువల్ల నాకు తెలియదు. ఇప్పుడు మీరు అక్కడ మైక్ బటన్ ఆన్ చేశారు కదా? అవును. దాని పక్కనే కెమెరా సింబల్ ఉంటుంది చూడండి, దాన్ని ఆన్ చేయండి. మీ ఫేస్ కనపడుతుంది చూడండి సార్. సరే, రేపు ట్రై చేద్దరు కానీ ఆ మైక్ బటన్ పక్కనే కెమెరా బటన్ కూడా ఉంటుంది. ఉంది సార్, దానికి అది రెడ్ గీత అడ్డంగా ఉంది, అది నొక్కితే అది అవ్వట్లేదు సార్, ఎందుకను? ఓకే, ఏదో కెమెరా ఏదో ప్రాబ్లం ఉంది ఫోన్ అయితే. సార్ వెంకట్ గారు ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్ సార్. హైదరాబాద్ నుంచి. ఓకే ఓకే సార్, ఈ రోజు నేను మాట్లాడింది మీకు పూర్తిగా అర్థమైందా? అర్థమైంది సార్, అర్థం చేసుకుంటాక నేను ట్రై చేస్తాను సార్. అర్థమైంది చాలా వరకు. 55 సంవత్సరాలు నాకు. 55. ఓకే, బాగా 7-8 ఉద్యోగాల దాకా నా కోపం, నాకు బాగా అహంకారం, గర్వం, క్యాస్ట్ ఫీలింగ్ అన్నిటి వల్ల ఉద్యోగాలు పోగొట్టుకొని ప్రతి వాళ్ళతో గొడవలు, బంధువులతోటి, అదే హెల్త్ ఇష్యూస్ మీద ఊరికి ఎక్కువ ఆలోచించటం. ఎక్కువగా అంటే ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చిందంటే దానికి ఏదో ఎక్కడికో ఇవాళ ఈ రోజు పరిస్థితి ఏంటంటే పొద్దు నుంచి ఏంటో స్మెల్ కలవట్లేదు నాకు అసలు ఏమి. ఏదో నా కరోనా, నేను చాలా తక్కువగానే బయటకు వెళ్తున్నాను సార్. మీ సర్జరీ జరిగిందని వెళ్ళట్లేదు కూడా అసలు ఎక్కువ. ఏం సర్జరీ జరిగింది సార్? నాకు అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిందండి. సార్, అది ఏదో నాకు బర్త్ ఉందండి సార్. అది నాకు యాక్చువల్ గా నాకు వేరే ఒక బ్లడ్ ప్రెషర్ తప్పితే వేరే ఆర్గానిక్ సమస్యలు అంటే ఏం లేదో, థైరాయిడ్ ఒకటి ఉంది.
అదేదో బై బర్త్ వచ్చింది నీకు అని చెప్పి ఈ ఫిబ్రవరిలోనే సర్జరీ చేసి కొత్తది మెకానికల్ వాల్వ్ అని వేశారండి. మెకానికల్ వాల్వ్ వేశారు. సార్ అంటే 55 ఇయర్స్ నీకు మామూలు ఏదో బయోప్రాస్థెటిక్ వాల్వ్స్ వేస్తే అది బర్డ్స్ నుంచి వాటి నుంచి తీస్తే అది 8 to 10 ఇయర్స్ ఉంటుంది లైఫ్. నీకు ఏజ్ తక్కువ కాబట్టి ఇదైతే 15 to 20 ఉంటుంది అని చెప్పి నాకు అది వేస్తారు సార్. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాను. అంటే పొద్దున్న నుంచి ఏంటో వాసన తెలవట్లేదు అని చెప్పి దగ్గర నుంచి ఏంటో ఆన్లైన్లో అడుగుతున్నా. ఇంకేముంది కరోనా ఇష్యూ, అది కరోనా గురించి, కరోనా అది సిమ్టమ్స్ అయ్యి నాలుక తెలుస్తుందా, రుచి తెలుస్తుందా, అది ఏదో అడుగుతున్నారు ఇంట్లో నాకు. కరోనా టెస్ట్ చేయించారా? నేను ఈ రోజే సార్ నాకు అనిపిస్తుంది, ఈ రోజే. ఒకసారి మీకు అక్కడ ఉన్నటువంటి హెల్త్ స్పెషలిస్ట్ తో కన్సల్ట్ అవ్వండి ఒకసారి. సార్ అది ఏమన్నా ఇష్యూనా సార్, వాసన తెలవకపోవడం అనేది? ప్రజెంట్ ఉన్నటువంటి మామూలుగా రోజులు అయితే అసలు మనం దాన్ని పట్టించుకోము. ఒక రోజు 2 రోజులకి అదే తెలుస్తుంది నిజలేస్తాం. ప్రజెంట్ మనం కొంచెం కరోనా డేస్ లో ఉన్నాం కదా సార్, కొంచెం అలర్ట్ గా ఉంటాం చాలా బెటర్. నేను చాలా తక్కువ వెళ్తాను సార్ బయటికి. అది కూడా పొద్దునపూట పార్క్ వాకింగ్కి వెళ్తాను తప్పితే నేను వేరే అప్పుడు అది కూడా దూరంగానే వాక్ చేస్తాను. ఇంకా ఎక్కువసేపు దానికి సంబంధించిన బేసిక్ టెస్ట్ ఏదో ఉంటుందా? బేసిక్ టెస్ట్ చేయించేస్తున్నా, డౌట్ లేకుండా పోతుంది. సరే సార్ అయితే. ఓకే. అండ్ సుజాత మేడం గారు, గుడ్ ఈవినింగ్ అండి. మేడం గారు మీ మైక్ ఆన్ చేయండి. మీ స్క్రీన్ మీద మీ మైక్ బటన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేయండి. మీ యొక్క స్క్రీన్ మీద మైక్ బటన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేయండి. కెమెరా బటన్ పక్కన ఉంటుంది మైక్ బటన్ అని, దాని మీద గీతలాగా ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి, ఆన్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే మేడం గారు, మీరు కొంచెం లాస్ట్లో జాయిన్ అయ్యారు, ఆల్రెడీ క్లాస్ ఎండింగ్కి వచ్చేసాము. సో డోంట్ వరీ, మీరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు కదా, మీరు నాకు ఒకసారి కాల్ చేయండి, నా నెంబరు ఇస్తాను. మీరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు కదా, వాట్సాప్ గ్రూప్లో ఉండే హ్యాండ్ రైజ్ చేయండి. సో వాట్సాప్ గ్రూప్లో లేరనమాట. సో దీని యొక్క రికార్డింగ్ అనేది మన వాట్సాప్ గ్రూప్లోకి అందిస్తాను. సుజాత మేడం గారు, ఒకసారి మీరు నాకు పర్సనల్గా కాల్ చేయండి, ఈరోజు రికార్డింగ్ నేను మీకు అందిస్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకునే క్లాస్ అంతా రికార్డింగ్ అయింది, మీరు క్లాస్ ఎండింగ్ టైంలో జాయిన్ అయ్యారు. సో మీరు ఆ రికార్డింగ్ ఒకసారి వింటే మీకు వ్యూ ఫామ్ అవుతుంది, రేపటి నుంచి క్లాసెస్ కొనసాగుతాయి. అండ్ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఫార్ములా ఏంటంటే ABCDEFG అనేటువంటి ఒక ఫార్ములాని 7 డేస్లో నేర్చుకుంటాం. అందులో రోజుకు ఒక్కొక్క అక్షరం అండి. A ఒక రోజు, B ఒక రోజు, C ఒక రోజు, D ఒక రోజు, అట్లా రోజుకు ఒక్కొక్క అక్షరం నేర్చుకుంటాం. ఈరోజు ఫస్ట్ లెటర్ వచ్చేసరికి ఏంటంటే ఏ మెంట్ ఫర్ అప్రిషియేషన్, అభినందించండి. ఈరోజు నా క్లాస్ అయిపోయి రేపు మార్నింగ్ మన క్లాస్లో జాయిన్ అయ్యే లోపు అట్లీస్ట్ ఒకరిద్దరినైనా బాగా అభినందించండి. అది మీ లైఫ్ పార్ట్నర్ అయినా కావచ్చు, మీ పిల్లలైనా కావచ్చు, మీ ఫ్రెండ్ అయినా కావచ్చు. వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీని ఏదో కనిపెట్టి వాళ్ళకి చెప్పండి దాన్ని. సో అభినందించడంతో మన క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో రేపు మార్నింగ్ మనకి 6 o'clock ఉంటుంది, 6 గంటలకే ఉంటుంది క్లాసు. 6 to 7 ప్రతిరోజు ఇంకా అదే టైమింగ్స్లో ఉంటుంది. సో దాన్ని గమనించండి. సుజాత మేడం గారు, ఒకసారి నా నెంబర్ రాసుకొని చెప్తున్నాను. మీరు లేట్గా జాయిన్ అయ్యారు కదా, నేను మీకు ఆ రికార్డింగ్ నేను మీకు పర్సనల్ వాట్సాప్లో పంపిస్తాను. సో ఎంతమంది రెడీగా ఉన్నారు విత్ ఇన్ 1 weekలో 90% రిజల్ట్ సాధించడానికి? ఎంతమంది రెడీగా ఉన్నారు? ప్లీజ్ రైజ్ ఫర్ హ్యాండ్స్. రాజశేఖర్ గారు, ఆర్ యు రెడీ? గుడ్. సో మీరు వెరీ గుడ్, ఎక్సలెంట్ మేడం గారు. మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి మేడం గారు, నల్లి మేడం గారు, మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి. అండ్ నేర్చుకుంటారు, అండ్ మ్యూచువల్ లెర్నింగ్ కొనసాగుతూ ఉంటుంది. ఓకే మేడం గారు, 9848 సుజాత మేడం గారు రాసుకోండి. 9848 693 603.
ఓకేనా? ఇంట్లో ఎవరు లేరా పిల్లలు? మీ పిల్లలు కానీ ఎవరు లేరా? మీ మైక్ ఆన్ చేయడం నేర్పుతారు మీకు. ఆన్ చేయడం కనుక నేర్పితే మనం మాట్లాడుకోవచ్చు కొద్దిసేపు. సో మీ సమస్య నేను కొద్దిగా వినగలుగుతాను. సో దాన్ని బట్టి నేను మీకు బాగా గైడ్ చేయగలను. మేడం గారు మీ స్క్రీన్ మీద చూడండి, కెమెరా బటన్ పక్కన, మీకు మొబైల్ స్క్రీన్ మీద కెమెరా బటన్ పక్కన మైక్ బటన్ అనేది ఉంటుంది. ఆ కెమెరా బటన్ మీరు ఫ్రంట్ బ్యాక్ చేశారు. ఆ కెమెరా బటన్ పక్కన మైక్ బటన్ ఉంటుంది, మైక్ సింబల్. సో ఒకసారి ఇంట్లో మీ పిల్లలు కానీ ఎవరన్నా అడగడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అది కనుక కనెక్ట్ అయితే నేను మీతో మాట్లాడగలుగుతాను. ఓకే, అశ్విని రెడ్డి లేట్గా జాయిన్ అయినట్టున్నారు. సో కనెక్ట్ కాలేకపోయాం. సో దీంతో ముగిస్తున్నానండి ఈరోజు సెషన్. రేపు మార్నింగ్ 6 o'clock సెషన్లో మనం కలుస్తాం. సో బీ హ్యాపీ, బీ పాజిటివ్, అండ్ అందరూ కూడా చేతికి ఎల్లో దారం కట్టుకొని మీ అసైన్మెంట్స్ని సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ మేడం గారు, నల్లి మేడం గారు, థ్యాంక్ యూ. సో ఈ సీజన్ చాలా డిఫరెంట్గా మారిద్దండి. రీజన్ ఏంటంటే ఈ సీజన్లో మనకి కోచెస్ 2 ఉన్నారండి, గుర్తుపెట్టుకోండి. కోచెస్ 2 ఉన్నారు. సో మెయిన్ కోచ్ నల్లి గారు మెయిన్ కోచ్ అవుతారు. ఎక్కువగా నల్లి మేడం గారు మాట్లాడడానికి ఎక్కువ ఛాన్స్ ఇస్తాను, ఎందుకంటే నేనేం మాట్లాడేదంతా నాకు తెలుసు, కొత్తది నేను తెలుసుకోవాలి కాబట్టి. సో మేడం గారు అట్లీస్ట్ ఒక 15 minutesకి ప్లాన్ అవ్వండి పర్ డే. నేను నా టైం కొద్దిగా తగ్గిస్తాను. నేను స్టార్ట్అప్ చేసేసి ఆ షార్టర్ టైంలో నేను ఇవ్వాల్సినంత ఇచ్చేస్తాను. అండ్ మీ దగ్గర నుంచి కూడా ఇంకొన్ని ఇన్పుట్స్ మన బ్యాచ్ అందిద్దాం. సో ఇట్ విల్ బి కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. రేపు మార్నింగ్ సెషన్లో మనం కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ ఈవినింగ్ ఆల్. ఓకే మేడం గారు ఏమైనా మాట్లాడతారా? నల్లి మేడం గారు. రేపు మార్నింగ్ అండి, రేపు స్టార్టింగ్ నేను చక్రాస్ గురించి నేను చెప్తాను సార్ రేపు మార్నింగ్. ఎందుకంటే బేసిక్ అది దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ లైఫ్. రేపు చక్రాస్ గురించి నేను స్టార్ట్ చేస్తాను. సో దానికి రేపు చేస్తూనే మన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా చేయించేస్తాను నేను వాళ్ళతో. మీరు చెప్తున్న దానికి ఇంకా కొంచెం అందరికీ కూడా ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కూడా రేపు చక్రాస్ స్టార్ట్ చేస్తానండి. సో మేజర్ 7 చక్రాస్ గురించి రేపు నేను చెప్తున్నాను మీకు. క్లాస్ ఎండింగ్ లో మీకు వచ్చినటువంటి ఏదైతే రైజ్ అయిందో దానికి ఆ ఎమోషన్ ని మీరు చెప్తే నేను దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఓకే. సో ఈ వీక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీ అందరికన్నా నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో రీజన్ నేను కొత్తగా నేర్చుకోబోతున్నాను. సో థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ ఈవినింగ్ అలా.